ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. నమస్కారం శంకర్ గారు. నమస్కారం అన్న. మంచి తమిళ విలన్ లాగా ఉన్నావు. మంచి తమిళ విలన్ లాగా ఉన్నానా? జుట్టు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తెలుగు విలన్ కూడా అవ్వాలి. సో తమిళ విలన్తో కంపేర్ చేశారు. నాకు చాలా ఇష్టమైన విలన్స్ ఉన్నారు తమిళ్లో. సో విజయ్ సేతుపతి గారు, బాబీ సింహం గారు, సో అలాగా చాలామంది ఉన్నారు తమిళ్లో. సో మీరు అన్నారు మరి మరి సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది విలన్ చేయాలని ఉందా నిజంగా? నేనేదో సరదాగా ఆ గెటప్ చూసి అన్నాను. అంటే విలన్ అంటే అది కూడా క్యారెక్టరే కదన్నా. ఓకే ఓకే. యాక్టర్కి కావాల్సింది ఓకే నన్ను కమెడియన్గా చూస్తున్నారు, ఓకే అన్నాను, వాళ్ళ ఇష్టం. విలన్గా చూసినా ఓకే అంటాను. ఓకే ఓకే. మరి సునీల్ అన్నయ్య విలన్ అయినాడుగా. ఇప్పుడు మనం ఎవరైనా ఊహించుకున్నావా, ఎవరైనా అనుకున్నావా ఆయన ఇంత పెద్ద విలన్ అవుతాడని? పుష్పతో అసలు యాక్చువల్గా ఆయనకి ఫస్ట్ నుంచి విలన్ చేయడమే ఇష్టం. అవును, అక్కడి నుంచి అవకాశాలు రాలేదు కమెడియన్ గా కన్నా. అవును అవును. ఆయన ఫస్ట్ లో అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు విలన్ క్యారెక్టర్ ఇష్టం అని చెప్పేసి అన్నాను. అదే నాకు కూడా ఇష్టం అన్న. ఓకే అనే నేను చాలా సార్లు మాట్లాడుకున్నాను అన్న, నన్ను కూడా ఏదైనా లాక్కెళ్ళి పక్కన చిన్న విలన్ క్యారెక్టర్ ఏదైనా వేయించన్నా అంటే, ఒరే రోప్లే కట్టి ఈడ్చేస్తారా అటు ఇటు తోసేస్తారంటే ఆల్రెడీ అలవాటు పడ్డాను అన్న. నా కళాఖండాలు ఉన్నాయి కదా, చేశాను 6-7 సినిమాలు హీరోగా. మన్నిట్లోని ఫైట్లు ఉంటే అలవాటు పడ్డానన్న, బాడీ అలవాటు పడ్డది, పర్లేదన్నా నన్ను కూడా ఏదైనా విలన్ చేయన్నా అన్న. పుష్పాలు నువ్వు అయ్యావు కదా, విలన్ నేను ఎలా చేస్తాను, డైరెక్టర్లు చేస్తానని అన్నాడు. మీరు చెప్పండి ఒక మాట, పెద్దోళ్ళు కదా మీరు, సీనియర్ కదా, ఒక మాట చెప్పండి అన్న, తప్పే ఉంది. అలాగే చెప్తాను తమ్ముడు అని అన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి ఎవరు లేకపోయినా తోడుగా కావచ్చు, లేకపోతే అండగా కావచ్చు, ఏది లేకపోయినా కానీ ఒక చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఒక రికగ్నైజేషన్, ఏది ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి హీరోగా ఇంత జర్నీ, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీ జర్నీని చూస్తుంటే మీరు చూశారుగా, చూశాను కాబట్టి చెప్తున్నా. అదే ఎందుకంటే ఇదే ఇండస్ట్రీలో ఒకే చోట నుండి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే కృష్ణానగర్కి అంకితం అయిపోయి. కానీ ఎంతోమందికి అట్లా ఎదుక్కుంటూ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వాల. మధ్యలో కొన్ని ఫేజులు ఉన్నాయి, బట్ వాటిని కూడా జయించావు. వాటిని కూడా ఎక్కడ కూడా తడబడదు. ఇప్పటికీ జయిస్తూనే ఉన్నావు కానీ మధ్యలో అంత ఆటుపోట్లు వచ్చినా తట్టుకున్నావు, నిలబడి. జయించడం అంటే విజయాల కంటే అపజయాలు ఎక్కువ. ఏది మా దేవుడు కళ్యాణ్ బాబు గారి లాగా. ఓకే ఓకే. ఆయన కూడా పాపము అపజయాలు ఎక్కువ ఆయనకి, పాపము విజయాలు తక్కువ. సినిమా రంగంలో కానీ తర్వాత పొలిటికల్లో కూడా మనం చూసాం కదా. ఆయన బాధ అదే, నాకు అపజయాలు వచ్చి విసిగెత్తిపోయాను, నాకు ఓటమి నాకు ఎప్పుడు కొత్త కాదు, నాకు ఇంటి చుట్టం లాగా నాకు ఓటమి అలాగ అయిపోయింది. నాకు ఎన్నో సినిమాలు ఫెయిల్ అయినాయి, నాకు ఇంకా అది కూడా నాకు మళ్ళీ ఒక విజయం వస్తుంది అనేసి ఒక ఇది. సో పొలిటికల్గా కూడా గతంలో ఫస్ట్లో ఓడిపోయారు ఆయనకి అలవాటు అయింది. రేపు ఓడిపోయినా గెలిచినా ఆయనకి పెద్ద ఇదే ఉండదు, కానీ గెలాలి ఆయన, ఈసారి గెలాలి. ఎందుకంటే అపజయాలు వస్తున్నాయంటే విజయం వస్తుందనే దానికి సంకేతం. కరెక్ట్. దానికి ముందు నిలబడ్డాడు ఆయన, ఆయనకి విజయమే. ఇంకా విజయం ఆయన, ఇంకా అపజయం కూడా భయపడుతుంది ఆయన చూసి. మరీ ఇంత ఒక మనిషిని పట్టుకొని పీడించకూడదు, ఎంత నేను అపజయాన్ని అయినా ఆ మనిషిని పట్టుకొని మరీ నేను ఇంత పీడించకూడదు, బాధ పెట్టకూడదు, ఒక్క విజయాన్ని నేను ఇస్తాను ఆయనకి అని చెప్పి. అలాగే ఎన్నో అపజయాలు సినిమాల తర్వాత గబ్బర్ సింగ్ అనే సినిమా పడడం. రాజకీయాల్లో కూడా ఎన్నో అపజయాలు చూశాడు, ఈసారి విజయం వరిస్తుంది ఆయన, మంచి మెజారిటీతో విజయం వరిస్తుంది ఆయన, అంతే. ఎందుకంటే అపజయం కూడా సిగ్గొచ్చే విధంగా ఆయన లైఫ్ని అంత ఆడుకుంది. కలర్ మనం చూసాం కదా. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యావు. అవన్నీ చిన్నప్పుడు కథలు అవన్నీ మీకు తెలిసిందే కదా. అంటే అలాగ రావడానికి రీజన్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు, ఓకే, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. ఏ ఊరు అది? శ్రీకాకుళంలో. శ్రీకాకుళంలో మాది హెచ్ఆర్లని మండలం, ఎక్కువ వలస శాస్పేట విలేజ్. ఓకే.
అలాగే సినిమాలు చూస్తూ మేము పెరిగిన వాళ్ళం కదన్న, అందరూ అలాగొచ్చిన వాళ్ళే, సునీల్ అన్నయ్య కానీ నేను కానీ మిగతా చాలా మంది యాక్టర్స్. అంతేలే అంతే. అలాగే అన్ని సినిమాలు ఆ టైంలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి కదా, మోహన్ బాబు గారి, రాజశేఖర్ గారి, నాగార్జున గారు, వెంకటేష్ గారి సినిమాలు అన్నీ సమానంగా చూసేవాళ్ళం హ్యాపీగా. అందరికీ సమానంగా అభిమానించే వాళ్ళమి. అందరూ మనకు అభిమాని నటులే, రామారావు గారి దగ్గర నుంచి కృష్ణ గారి వరకు. రైట్. మధ్యలో నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఎవరిని మనం తక్కువ అంచనా వేయగలం? ఎవరికున్న పందా వాళ్ళకు ఉంది, ఎవరికున్న స్టార్డమ్ వాళ్ళకు ఉంది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంది. ఇందులో మరి ఎందుకు మరి ఓన్లీ ఒక చిరంజీవి గారి మీదే అంత అభిమానం డామినేట్ చేసిందంటే అది సినిమాకి, స్క్రీన్కి ఆయన పడే కష్టం, ఆయన త్యాగం, దానికి పడిపోయాం అందరం. ఓకే. ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు ఇండియాలో, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి రాజు కపూర్ గారి వరకు ఎంతోమంది ఉన్నారు ఇండియాలో. ఇటు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి నుంచి, అటు మలయాళంలో మోహన్ లాల్ మమ్మూటి గారి దగ్గర నుంచి, మన కన్నడలో శివరాజ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన దగ్గర నుంచి, విష్ణువర్ధన్ గారి దగ్గర నుంచి, శంకర్ నాగో లాంటి హీరోలు ఇండియాలో దగ్గర 100 మంది హీరోలు ఉన్నారు కదా. ఈ 100 మంది హీరోల్లో స్క్రీన్లో ఒళ్ళొంచి చెమటూర్చి ఒక సేవకుడిలాగా, ఒక కార్మికుడిలాగా, ఒక కూలోళ్ళలాగా ఒళ్ళొంచి సినిమాకి కష్టపడింది అయితే ఒకే ఒక్కరు ఇండియాలో మెగాస్టార్ చిరంజీవి. ప్రతి సినిమాలో ఆయన కష్టం కనబడుతుంది అన్న. ఇప్పుడు మీరు అన్నదమ్ములు ఎంతమంది మొత్తం? మేము ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు చిన్నోడివి? నడిపోడు నేను. నడిపోడు. ఓకే. ఇంక ఇండస్ట్రీకి వచ్చావు. అలాగా ఆయన చూసి అభిమానంతో ఇక వచ్చేసావు. వచ్చాక ఇంకా ఇక్కడ కృష్ణానగర్ కష్టాలా ఎక్కడున్నా? ఇక అందరికీ పడినట్టుగానున్నా. అందరికి ఒకటే కష్టం. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఫీల్డ్ అంటేనే కష్టమైన ఫీల్డ్. ఓకే. నిలబడడానికి కష్టం, నిలబడక ముందు కష్టం, నిలబడిన తర్వాత కష్టం, అడుగడుగున కష్టాలతో వెళ్తుంది ఇది సినిమా ఫీల్డ్ అనేది. రైట్ రైట్ రైట్. అన్నిటిలోనూ కష్టాలు ఉంటాయి ఇందులో. అలాగే నేను బుజ్జిగారి దగ్గర ఆఫీస్ బాయ్గా చేసి, మా బుజ్జిగారు నాకు గాడ్ ఫాదర్ లాంటి ఆయన, ప్రొడ్యూసర్ గారు, ఆయన దగ్గర నేను జాయిన్ అవ్వడం. అంతకుముందు నిర్మలమ్మ గారి దగ్గర ఇంట్లో పనిచేశాను నేను. విజయ నిర్మలమ్మ పెద్ద ఆవిడ ఉన్నారు, నిర్మలమ్మ గారు, గ్యాంగ్ లీడర్లో బామ్మగారు. ఆవిడ తిట్టింది, సినిమా ఫీల్డ్ వద్దురా, నువ్వు భరించలేవు, నీ వల్ల కాదు, నీకు వెనక ముందు ఎవరు లేరు, నేనున్నంత వరకు హ్యాపీగా నాతో ఉండిపో, ఇక్కడే నాకు సేవలు చేసుకుని ఉండిపోరా, నీకేం కావాలని నేను చూస్తాను. వాళ్ళకు మెస్ ఉండేది అనమాట అక్కడ, గాయత్రి మెస్ అని, మా ప్రసాద్ గారిది, మనీషా ప్రసాద్ గారిది. సో అక్కడ ఉండిపోయి కొద్ది రోజులు. దాని తర్వాత ఇక ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి, ఎవరు ఎన్ని తిట్టినా సరే మన మైండ్లో ఉంటుంది కదా, ఫిక్స్ అయింది. ఆఫీస్ బాయ్గా బుజ్జిగారి దగ్గర జాయిన్ అయినప్పుడు దిల్ రాజు గారు, వినాయక్ గారు, తర్వాత వచ్చి అందరూ, సుకుమార్ గారు, హరీష్ శంకర్ గారు, వీళ్ళందరూ అక్కడికి ఆఫీస్కి రావడం, అందరికి నేను పరిచయం అవ్వడం. వాళ్ళకి అందరికీ సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం. పైగా డైరెక్టర్లు అంటే ఏంటి మనకి దేవుళ్ళతో సమానం. అంటే డైరెక్టర్లు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా డైరెక్టర్లు కూడా. మరి వాళ్ళకి మన సేవలు చేసుకుంటూ, టీలు కాఫీలు అందించుకుంటూ, వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటూ, వాళ్ళకి ఏ సేవలు చేయాలో ఆ సేవలు చేసుకుంటూ, ఈ సాలరా బాబు వీళ్ళకి ఈ సేవలు చేసుకుంటున్నాను చాలు, ఏదో ఒక రోజు ఏదో ఒక అవకాశం నాకు వస్తుంది, ఇంతకు మించి ఆ అవకాశం ఏముంది అనేసి దగ్గర అయ్యాను. అందరికీ హ్యాపీగా చూసుకుంటారు నన్ను. దాని ద్వారా అలాగ ఒక టీవీ ప్రోగ్రామ్ జబర్దస్త్లోకి వెళ్ళడం, అది అక్కడ కొంచెం టర్న్ అయింది. దాని తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఆఫీస్ బాయ్ చేసి ఈరోజు యాక్టర్ అయ్యాడు అనేసి అందరూ హ్యాపీగా నా విషయంలో ఇదవడం. ముఖ్యంగా కోన వెంకట గారిని చెప్పుకోవచ్చు కదా. నేను ఇందాక చెప్దాం అనుకున్నాను. ముఖ్యంగా అక్కడ నాకు బాగా ఇది కోన వెంకట గారు. ఇప్పటికీ నేను యాక్టర్గా కొనసాగుతున్నానంటే దానికి రీజన్ కోన వెంకట గారే. ఆయనకి నేను చేతులెట్టి దండం పెట్టుకోవాలి, ఇప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ శంకర్కి క్యారెక్టర్ ఉంటుంది. శంకర్ నా అన్నే కాదు, చాలా మందిని ఎంకరేజ్ చేస్తాడు. శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ, సత్యం రాజేష్ గారిని కానీ, నన్ను కానీ, సత్యాన్ని కానీ, కిషోర్ గారిని కానీ, అందరినీ ఆయన మినిమము అందరినీ కవర్ చేస్తూ సినిమా చేస్తాడు. ఆయన గొప్ప హెల్ప్ చేశాడు మనకి. నన్ను ఒక యాక్టర్గా గుర్తించి సపోర్ట్ బాగా చేశాడు ఆయన. సో జబర్దస్త్లో కొన్నాళ్ళు కొనసాగావు, తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నావు అక్కడి నుంచి బయటికి రావటం అనేది. కానీ ఆ డెసిషన్ అక్కడే కొనసాగితే లైఫ్ వేరే రకంగా ఉండేదేమో కదా.
ఎక్కడన్నా అదే జబర్దస్త్ జబర్దస్త్. అంటే నేనే చెప్పి వచ్చాను కదా అప్పుడు. అవును. ఇక అంత మొత్తం అయిపోయింది, ఇంకా ఏం లేవు. ఇక దీనికి మించి ఏమైనా చేయాలంటే నేను చేయలేనయ్యి. ఓకే. మినిమం కామెడీ అనేది కామెడీ వరకే చేయాలి. రైట్ రైట్. ఇక అది లేనప్పుడు అది దాటి వేరే వచ్చేస్తుంటాయి మనకు తెలియకుండా. లేనిపోని అన్ని బూతులని ఇంకోటని ఇంకోటని అందులో రకరకాలు ఇవి ఇక అవి వచ్చేస్తుంటాయి. ఇంకా ఇక అవి రాకూడదు, ఎందుకంటే ఇది ప్రజలు చూస్తున్న ప్రోగ్రాం. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చూస్తారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకొని చెయ్యాలి అక్కడ. ఇక చాలు ఇంకని చెప్పి రాసిన స్కిట్లు ఇవన్నీ అయిపోయి సార్ అని చెప్పి ఇంకేమీ లేవు, ఇంకేమైనా కొత్తగా వస్తే వస్తానండి, తర్వాత మరి అని చెప్పి వచ్చేసాను. అప్పుడే మ్యారేజ్, కొత్తగా మ్యారేజ్, మరి కష్టాలు అవి కూడా ఫైనాన్షియల్గా ఇది అంటే సినిమాలు ఉన్నాయి కదా చేతిలో, సినిమాలు ఉండటం వల్ల సినిమాలంటే ఇండస్ట్రీలో అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి. రాజు గారు కాదు, ఆనందో బ్రహ్మ, గీతాంజలి అప్పుడే పడ్డాయి. అప్పుడే అట్ల తర్వాత మరి ఎందుకో కానీ ఒక 2 సంవత్సరాల సినిమాలు లేవు. మరి ఇక అవి ఎక్స్పెక్ట్ అంటే ఒక రేంజ్లో చేసాను అందులో. ఓకే. పర్ఫార్మెన్స్ దాన్ని మించి ఇది ఏమి రాస్తాం, ఇంకా శంకర్కి గేమ్ ఇస్తాం చిన్న చిన్నవి అంటే కాదు. ఆనంద బ్రహ్మలో 1 man షో ఒక ఆట ఆడించాడు. అలాగే రాజుగారు గది కానీ ఇవన్నీ గీతాంజలిలో కానీ ఆత్రేయ ఎవరొద్దరు క్యారెక్టర్లు కానీ మరి ఆ రేంజ్లోనే ఉంటేనే బాగుంటుంది, ఇంకా తగ్గి ఏమిస్తాం అనేసి ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సినిమాలకి. ఓకే. ఆ రేంజ్ క్యారెక్టర్లు దొరకనివి కూడా ఉన్నాయి కొన్ని. అయితే అలాగే ఇంకొకరు కూడా ఒక అవకాశం వస్తుందిగా. ఇందులో శంకర్ చేసాడు, ఇందులో శంకర్ మళ్ళీ రొటీన్ అవుద్దేమో, ఇంకోటితో చేపిద్దాం, ఒక సత్యాన్ని పెట్టుకుని ఇందులో చేపిద్దాం, ఫ్రెష్గా ఉంటుంది అని అలా కూడా చేసినవి ఉన్నాయి. మరి అంతే ఎవరి ఒపీనియన్ ఉంటాయని. సో పెద్ద డైరెక్టర్లు అప్పటికే పరిచయమైన పెద్ద డైరెక్టర్లు ట్రావెలింగ్లో వినాయక్ గారు వీళ్ళు కానీ వీళ్ళ హెల్పింగ్ ఎలా ఉండేది? ఎందుకంటే అప్పుడు పరిచయం అయి ఉన్నారు అక్కడ ఆఫీస్లో. వాళ్ళది ఎలా ఉండేది హెల్పింగ్? ఎందుకంటే సినిమాలు అంటే ఒకట్లే ఎక్కువ మేజర్ సినిమాలు వాళ్ళు చేయలే, తక్కువే చేశారు. అవునవునవును. మరి ఆ సినిమాల్లో అయినా లేవు, ఆ సినిమాల్లో ఒక దాంట్లో ఉన్నట్టున్నావు. ఏ బద్రీనాథ్లో ఒక చిన్న షాట్లో ఉంటాను, అదృశ్యలో కూడా చిన్న షాట్లో ఉంటాను. అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడే పనిచేస్తున్నప్పుడు, అప్పుడు ఆయన ఇవ్వడానికి కూడా నేను యాక్టర్ని కాదు, అప్పుడు నేను అప్పుడు అసిస్టెంట్ బాయ్ ఏదో. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు దోశలు అవన్నీ వేయడానికి వెళ్ళేవాడు నేను అనమాట. అప్పుడు ఏదో వీడికి యాక్టింగ్ పిచ్ ఉందని చెప్పి ఆయన ఇచ్చారు తప్ప నన్ను యాక్టర్గా ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే అప్పటికి యాక్టర్ని కాదు నేను, అట్లా లోపల ఉంది కానీ అప్పటికి ఏ అవకాశాలు లేవు, ప్రూవ్ అవ్వలేదు నేను. ఇప్పుడు నేను అయ్యే టైంకి ఆయన మరి సినిమా తీయట్లేదు ఆయన. లేదే జబర్దస్త్ టైం తర్వాత వచ్చే సినిమాలు చేశారు కానీ ఒక 2-3 చేశారు ఆయన. అవును, అదే అంటే ఆ రేంజ్ సినిమాలు లేవు కదా. రైట్ రైట్. ఓకే. ఆ రేంజ్ సినిమాలు ఆయన ఇప్పుడు అది నాయక్ తర్వాత వచ్చి మన బద్రీనాథ్, అదృశ్యు, చెన్నకేశవ రెడ్డి, ఠాగూరు, రైట్ రైట్, అది అలాంటి చేయలేదు ఆయన తర్వాత. ఓకే ఓకే. అలాంటివి చేయలేదు కదా తర్వాత. ఈ మధ్య గ్యాప్ లో ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత ఎందుకో నాకు ఒక 2 years గ్యాప్ వచ్చింది. అవును, 2 సంవత్సరాలు, 2018, 17, 18 అన్న. ఆ 2 సంవత్సరాలు సినిమా రాలేదు, ఒక సినిమా రాలేదు, అసలు ఏమీ లేదు, ఒక చిన్న క్యారెక్టర్ కూడా రాలేదు. ఓకే. ఒక చిన్న ఫోన్ కాల్ కూడా రాలేదు. శంకర్ ఒక చిన్న క్యారెక్టర్ చేస్తావా అని కూడా ఎక్కడి నుంచి ఏ కాల్స్ రాలేదు నాకు ఒక 2 ఏళ్ళు. సక్సెస్ అయిన తర్వాత కూడా క్యారెక్టర్ కదా ఆనంద బ్రహ్మ లాస్ట్, అది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పీక్స్. ఇంకా దాని తర్వాత 2 సంవత్సరాలు ఎందుకో మరి నాకు ఎందులోనూ వేషం రాలేదన్న. నాకేం అర్థం కాలేదు అసలు. చూస్తే కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, జబర్దస్త్ లేదు మానేశాను, సినిమాలు లేవు, నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో ఏమో ఆవిడ పాపం కొత్తగా వచ్చింది, ఆవిడేమో ఏంటి ఇలాగైపోయింది, ఏంటి మా ఆయన పరిస్థితి ఇదే అది. అటు మాకు పిల్లనిచ్చిన మా సొంత అక్కే, ఆవిడ టెన్షన్, ఇంట్లో టెన్షన్, ఏంటి వీడు అసలు వీడి పరిస్థితి ఏమైపోద్ది ఏంటి అనేది. మనకు లేని అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి అడగం మనం. ఓకే. అడిగి అంటే అడిగిన రోజులు తిరిగిన రోజులు అవి వేరు ఉన్నాయి, అయిపోయినాయి. ఆఫీసులకి వెళ్ళి ఫోటోలు ఇచ్చిన రోజులు అవన్నీ ఆఫీస్ బాయ్ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు గారి దగ్గర ఉన్నప్పుడే అప్పుడప్పుడు ఆఫీసులకి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఏమైనా పర్ఫార్మెన్స్లు చేసి వచ్చేసినాయి అప్పుడు అవి. ఇప్పుడు వెళ్దామంటే ఎప్పుడు వెళ్ళనోడు వెళ్తే ఒకలాగా అనుకుంటారు కదా. కంటిన్యూగా వెళ్తూ టచ్లో ఉండి కలిసి వచ్చి తిరిగితే అది ఓకే. నేను ఎవరితో టచ్లో లేను, ఏ మీటింగ్లకి వెళ్ళలేదు, నేను ఏ ఆఫీసులకి వెళ్ళి ఎవరిని కలలేదు. తర్వాత వేరే వేరే రకరకాలుగా ఉంటాయి కదా, వాటిల్లో నేను లేను.
అంటే మరి అదే ఎక్కడ వెళ్ళి ఏమి మనం మళ్ళీ పెద్దోళ్ళు అంతున్ను అలా మనం అక్కడ ఎలాగా ఇప్పుడు ఆల్రెడీ అప్పటికే జబర్దస్త్ ఫేమ్ ఉంది, ఈ సినిమాలు సక్సెస్ అయినాయి, ఇంత జరిగాక కూడా ఆ గ్యాప్ రావటం అనేది అదే నాన్న నాకు అది అర్థం నిజంగా కాలేదు ఆశ్చర్యం. 2 సంవత్సరాలు ఒక్క సినిమా కూడా రావటం అనేది అదే అర్థం కాలేదు నాకు. ఉమ్, దీని తర్వాత ఇంకా నేనే ఇలాగ ఇన్నాళ్ళు నేను ఇంట్లో కూర్చుంటున్నాను నేను, ఉమ్, ఎటువంటి ఆధారం లేదు ఏం లేదు. ఇప్పుడు నా ఫ్యామిలీకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ కొంతమంది నాకున్న కొలీగ్స్కి కానీ ఏదైనా ఎప్పుడైనా వాళ్ళకు 10 రూపాయలు సహాయం చేయాలంటే నేనే సెంటర్లో ఎక్కడ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్నారు, ఊర్లో ఉన్నారు, ఉన్నారు. బట్ వాళ్ళంతా ఏమి లేని వాళ్ళు అందరూ. అంటే ఏదైనా నేను 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి రెంట్ కట్టుకోవడము, గుడ్ గుడ్, లేకపోతే వాళ్ళ పూటకు భోజనం తెచ్చుకోవడము ఇలాంటి హెల్ప్ చేస్తా ఇప్పుడు ఉన్నాను. అది ఓకే ఓకే. ఇప్పుడు నా ఫోన్పే చూస్తే మొత్తం ఒకరికి 500 అని 1000 అని 1500 అని 500 అని ఇలా ఎంతో కొంత వెళ్తూనే ఉంటాయి అనమాట. ఏ ఓన్ చేద్దా శంకర్ ఏం లేదు కొంచెం ఖర్చు అంటే సరే ఉంటే పంపిస్తా, లేదంటే నేను కూడా ఏం మాట్లాడలేను, సైలెంట్ అయిపోతా. సైలెంట్ అయిపోయినట్టు వాళ్ళకి అర్థమైపోద్దా ఏం లేవనుకుంటా మనోడి దగ్గర అనేసి. అవన్నీ నాకు గుర్తొచ్చి మరి నేను నా చేయి నుంచి 10 రూపాయలు నేను ఇవ్వాల్సిన వాడిని అందరికి ఇవ్వాలి, సడన్గా నేనే డల్ అయిపోతే ఏమి లేకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా మనుషులే కదన్న, ఎవరైనా పూటకు తినాల్సిందే కదా. కష్టం ఎవరిదైనా ఆకలే కదన్న. ఇక ఏదో ఒకటి చేద్దాం ఏమనుకుంటూ అనుకోని ఇండస్ట్రీ కానీ బయట వాళ్ళు కానీ ఎవరు నన్ను తిట్టినా ఏమనుకున్నా ఐ నథింగ్, పర్లేదు ఏం కాదు, నేను ఫిక్స్ అయిపోయాను, ఏదో ఒకటి చేయకపోతే గడ్డం కష్టం అని చెప్పి మా ఫ్రెండ్స్తో కూర్చొని హీరోగా ఏమైనా సినిమా చేయనా మరి చెప్పు, మరి ఏదైనా సినిమా ఏదైనా ఎవరైనా డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటే మాట్లాడు చేద్దాం, మరి నాకు ఎటువంటి క్యారెక్టర్లు కానీ ఎటువంటి అవకాశాలు రావట్లేదు బయట నుంచి, మరి ఏదో ఒకటి చేసుకొని సినిమాయే కదన్నా. అంతే, మనం ఒక సినిమా చేసామంటే కొన్ని కుటుంబాలు బతుకుతాయి, సినిమా వల్ల టెక్నీషియన్స్ కానీ ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. మరి ఏమో ప్రాబ్లం అవుతుంది, నీకు వచ్చిన వేషాలు కూడా రావు, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? లేవు కదా. ఎవరో ఇస్తారో చేస్తారని అలాగే ఎదురు చూస్తూ కూర్చునే కంటే మనమే ముందుకు ఒక అడిగేసి ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మన వర్క్ను మనమే క్రియేట్ చేసుకొని లేకపోతే కష్టమేనాయన అర్థమైపోయింది నాకు. ఏదో ఒకటి చేద్దామని చెప్పి మా శ్రీధరు నేను అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని ఒక కథ రాసుకొని ఆ కథను 1 సంవత్సరం అంతా తిరిగి పట్టుకొని ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఆ సినిమా చేసి ఆ సినిమా అక్కడి నుంచి కంటిన్యూగా వచ్చిన హీరోగా 4-5 సినిమాలు చేశాను. ఆ సినిమా ఆడింది కొంచెం శంభో శంకర్. మిగతా అన్ని ఖండాలే, కళాఖండాలు అంటే మామూలు ఖండాలు కాదన్న. ఏ ఖండంలోనూ అన్న కళాఖండాలు తీశాను. నేను తీయలేదు, మా దర్శకులు తీశారు. అయ్యి బాబోయ్, అయ్యి నన్ను కుమ్మి నన్ను నలిపి తోసే పక్కి నన్ను అయినా పర్లే. ఎందుకంటే అన్న కష్టాలకు అలవాటు పడిపోయినోడికి ఎన్ని కష్టాలు వచ్చినా వాడు తట్టుకోగలడు. కరెక్ట్. నాకున్న అలవాటు నేను నమ్మింది, నేను అలవర్చుకుంది కష్టాన్ని. ఓకే, రూపాయి డబ్బు లేకపోయినా బతికేయగలను. కాకపోతే నా టెన్షన్ ఏంటంటే కుటుంబం, నన్ను నమ్ముకునే వాళ్ళ కోసమే నేను టెన్షన్ పడతాను తప్ప నా గురించి నేను ఏ రోజు టెన్షన్ పడలేదన్న. ఈ రోజు లేదు, తినడానికి లేదేమో, ఈరోజు ఇది లేదేమో అది లేదేమో అని ఏ రోజు నా బుర్రలో ఉండదన్న. ఉండదు అసలు, అది ఎందుకో లేదు, నా మైండ్లో లేదు. పైగా ఈ సినిమాలు చేసేటప్పుడు కూడా ఇచ్చిన డబ్బులు కూడా రివర్స్ పెట్టి ఆ సినిమాలు కంప్లీట్ చేసావు కదా కొన్ని సినిమాలు. ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వస్తాడన్న, వచ్చి సినిమా ఓపెనింగ్ చేస్తాడు, మొదలెడతాడు, ఎంతో అడ్వాన్స్ ఇస్తాడు, సరే అని చెప్పి ఒక 4 రోజులు షూటింగ్కి ఇంకొక పర్సన్ వస్తాడు పక్కకి. ఈయన ఎవరు అన్న అంటే మన సినిమాకి ఈయన కూడా ఒక ప్రొడ్యూసర్ అంటాడు. కో ప్రొడ్యూసర్ వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చి కూర్చుంటాడు. ఇంకా అమ్మ 2 ప్రొడ్యూసర్లు సూపర్ మనకు అనుకుంటాం. 3వ రోజుకి ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి కూర్చుంటాడు. ఎవరన్నా అంటే మన పార్ట్నరే, మన ప్రొడ్యూసరే అంటాడు. అనగా ఇలాగ ఒక 10 రోజులు షూటింగ్ 12 మంది వస్తారు ప్రొడ్యూసర్లు. వీళ్ళందరూ ఒకటై సినిమాని తీయడం మొదలెడతారు. ఇంకా అందులో నేను చేస్తున్న దానికి మధ్యన వచ్చి కాదు అలా కాదు ఇలా చేయని అంటాడు. ఆడే మరి నువ్వు డబ్బులు పెడుతున్నావు, అదే చూసుకో, మేము చూసుకుంటాం, ఇదంతా పర్లేదంటే అలా కాదు, ఏదో నేనెంత సినిమాలాగే. అందులో రవితేజ్ గారు యాక్షన్ చెప్తుంటే మన కాటరాజు గారు మంచిగా ఉందిగా, ఉన్నాయి బాగా చేసింది పిల్ల, ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతా అంటారు. ఎవడో మధ్యలో మాట్లాడుతుంది అంటారు రవితేజ్ గారు. అలాగే నాకు వచ్చింది కోపం. పేర్లు ఎందుకని చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఎందుకే కళాఖండాలు అయినాయి, కళాఖండం అయ్యి ఏ ఖండంలో లేకుంటే వేరే ఖండానికి పంపించారు నన్ను. వాటితో లాస్ట్కి వచ్చేసరికి 6గురికి గొడవ పడద్ది.
గొడవ పడి మొత్తానికి సినిమాని వదిలేసి 6 కాదు కదా ఒక్కడు కనబడ్డా లాస్ట్కి వచ్చేసరికి. ఇక మళ్ళీ నేను డైరెక్టర్ మా మొఖాలు మేము చూసుకోవాలి. లేదా అక్కడ ప్రొడ్యూసర్ ఉంటే డైరెక్టర్ పారిపోతాడు ఒక్కోసారి, వాడి మధ్యలో వాడు ఏదో చేస్తాడు, ఈ మొఖాలు చూసుకోవాలి. మరి సినిమా ఏంటి, ఇగో పాట ఉంది, ఒక ఫైట్ ఉంది, మరి దానికి ఎలాగనంటే మరి అటు ఇటు చూసి మీరు అప్పుడు ఏదో అడ్వాన్స్ ఇచ్చాం కదా మరి అంటాడు. నాకు అర్థమయ్యేది, అందులో నుంచి ఎంతో కొంత ఇచ్చాక పాట చేయి మరి మరి సినిమా ఆగిపోకూడదుగా. ఈ లోపు లుక్లని, ట్రేజర్లని, ట్రైలర్లని, పాటలని వదిలేస్తారు బయటికి. ఈ లోపు అందరూ అడుగుతుంటారు శంకర్ ఏమైందా సినిమా, ఏమైందా సినిమా, ఎంతవరకు వచ్చిందని. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? అలాగే 1 కాదు 2 కాదన్న 6 డజన్ సినిమాలు అన్న, 6 డజన్ సినిమాలు అంటే 6-7 సినిమాలు అలాగే జరిగాయి నాకు. అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడూ తీరు, అనుకున్న టైంకి ఎప్పుడు తీరు. సంవత్సరాలు, 2 సంవత్సరాలు అని, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. హీరో కష్టాలు ఎలా ఉంటాయని తెలిసిపోయింది అన్న. ఆ క్యారెక్టర్ని మనం ఫస్ట్ రోజు ఎలా కొన్నామో 3 సంవత్సరాలు తీసినంత వరకు ఆ బాడీని అలాగే ఉంచాలిగా, గెటప్ ఉంచడానికి దానికి మెయింటెనెన్స్ కావాలిగా, కనీసం ఏదో వర్కౌట్ చేసుకోవడానికి ఏమైనా కావాలిగా, ఏమి ఉండవు. ఇక నాకు అనిపించింది హీరోల కోసం కష్టపడిన హీరోలు నేను విన్నాను. సాక్షాత్ కల్లారి చిరంజీవి గారు చూసాం మనం. ఆయన ఎన్ని కష్టాలు పడి హీరో అయ్యాడు. హీరో అవ్వకముందు కష్టాలు పడ్డాడు, హీరో అయిన తర్వాత కూడా కష్టాలు పడ్డాడు. ఆయన నిలబెట్టుకోవడానికి పడ్డాడు, కింద పడ్డాడు, పైన పడ్డాడు, పైనుంచి దూకు పడ్డాడు. ఆ డ్యాన్సులకి ముడుకులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, ఫైట్లలో ఈ వేళ్ళు ఇరిగినాయి. మరి ఈ మామూలు కష్టాలన్నా, ఈ కష్టాలతో పోల్చుకుంటే నాది ఏం పెద్ద కష్టం కాదనిపించి ధైర్యంగా ఉన్నాను నేను. కానీ నా రేంజ్కి ఈ కష్టాలే దారుణమైన కష్టాలు. ఎక్కడ అడిగినా రూపాయి ఇవ్వరు, షూటింగ్ పెట్టడం, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టరు ఈ నెలలో ఒక రోజు పెడితే నెక్స్ట్ 4 నెలలు పోయిన తర్వాత శివాకర్లో పెడతాడు ఒక రోజు షూటింగ్. అలాగా ఒక 4-5 సంవత్సరాలు అన్నా. ఏది ఆ 2 సంవత్సరాల్లో తీసుకున్న డెసిషన్ 4 సంవత్సరాల శిక్షని స్టిల్ ఇప్పుడు అనిపిస్తున్నాను. అది ఇప్పటికీ కొన్ని సినిమాలు రన్నింగ్ అవుతున్నాయి. రిలీజ్ కి ఒకటి ఉంది డ్రైవర్ రాముడు అని, ఇంకో సినిమా మొన్నే ఒక మహానుభావుడు నాతో స్టార్ట్ చేయించాడు విజయనగరంలో. బట్ అది అయితే మాత్రం జాగ్రత్తగా నేను కథ అన్ని విని నీట్గా ఈసారి, ఎందుకంటే 5-6 సంవత్సరాలు నలిగాను కదన్నా, నలిపారు కదా నన్ను. నేను ఇందులో సంపాదించుకున్నది డబ్బు పేరు లేదు, కానీ ఒకటి మాత్రం నేర్చుకున్నాను అంజన్న. ఏంటంటే బుద్ధి, జ్ఞానం. ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, అసలు చేయకూడదు. మీకు దండాలు రా నాయన. ఇక నేను నా మైండ్ నేను రీకలెక్షన్ చేసుకొని, ఆహా ఇవి టచ్ చేయకూడదు అయితే నేను, అంటే 5 ఏళ్ళు నలిగితే గానీ నాకు తెలియలే. మరి మధ్యలో క్యారెక్టర్ గా వెళ్ళలేదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధ్యలో ఈ మధ్యలో వాటిలో కూడా ఆ 4 సంవత్సరాల్లో కూడా అప్పుడప్పుడు ఏవో వచ్చి కొన్ని వచ్చి కొన్ని వచ్చి ఈ తట్టుకోలేక అలా కూడా ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది నిజంగా ఈ విషయం చెప్పాలి. నిజంగా నేను డైరెక్టర్ బాబీ గారికి, కోన వెంకట గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వాళ్ళ ముగ్గురికి నేను దండం పెట్టుకోవాలన్నా. నా బాధని, నా కష్టాలను చూసి వాళ్ళే అసలు నేను అవసరం లేదు ఆ సినిమాకి, ఆ యాస ఒకటి అందులో గురువు గారు యాస మాట్లాడారు, ఆ ఒక్క యాస బతికించింది నన్ను. అదొకటి గుర్తుపెట్టుకొని పిలిచి చిరంజీవి గారి పక్కనే అవకాశం ఇచ్చారు నాకు. గురువు గారే, చిరంజీవి గారే, శంకర్ని పిలండి, శంకర్ బాగుంటాడు ఈ క్యారెక్టర్కి, పైగాడు నలిగిపోయి ఉంటాడు, హీరోగా నలిపేసి ఉంటాడండి, వాడికి ఒకసారి చిన్న జ్ఞానోదయం చేస్తానని చెప్పి పిలిచి వ్యాసం ఇచ్చి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా చిన్న క్లాస్ ఇచ్చేవారు నాకు ఆయన. మరి గురువులు కదా మరి, చెయ్యిరా కొంచెం చూసుకొని చెయ్యు, ఫైట్లు చేస్తున్నావు, డ్యాన్సులు వేస్తున్నావు, కానీ విషయం లేదు, కథ లేదు, ఆ ఫ్రేమ్లు ఏంటి, ఆ సినిమా ఏంటి, ఏంటి అది అసలు, నువ్వు తప్ప ఎవడూ కనబడ్డా అందులో, తెలిసిన మొఖం ఒకటి ఉండదు, ఫోన్ ఓపెన్ చేస్తే నీదే వస్తుంది స్టిల్, ఇలా కనుక్కొని ఆ పాత సినిమాలు, నా సినిమాలు ఉంటాయి చూడు, అలాంటి స్టిల్ ఇస్తాను, ఉలుక్కు పడుతున్నాను నేను, వద్దురా నాయన ఆపరా ఇంకా చాలు, ఇంకా ఇప్పుడు వచ్చాక చేస్తున్నావు కదా నా పక్కన, ఇంకంతకు మించి అదృష్టం నీకేముంది, ఆపిరా ఇంకా చాలంటే ఆపేస్తున్నాను గురువు గారు, ఆపేస్తున్నాండి, టోటల్గా ఆపేస్తున్నాయి. ఈ
ఈ అరాచకమైన ఈ డిసిషన్ నేను ఆపేస్తాను ఇక నుంచి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ప్రజలను బాధ పెట్టను. ఇండస్ట్రీ ఉలుక్కు పడుతుంది. ఒక్కొక్క స్టంట్ ఒక్కొక్క పోస్టర్ అది చూస్తుంటే స్టంట్లు పోస్టర్లు పాటలే వినబడుతున్నాయి. ఇక తర్వాత ఏముండదు. అలాంటి కళాఖండాలన్న చేసి ఆయన మరి మహానుభావుడు కదా, మరి ఆయన చెప్పాడు. ఓకే. దాని తర్వాత కూడా నా మైండ్ మారి కొంచెం జాగ్రత్తగా, ఇంట్లో వాళ్ళు కూడా మా వైఫ్ కూడా, ఆవిడకి కూడా అర్థమైపోయింది, నాకు అర్థం కాలే. ఓకే. ఏంటి సినిమాలు ఏటై నాయన ఆపు నాయన ఏటై చూడలేకపోతున్నాయి, ఆ ఫైట్లు ఏంటి, ఆ ఏంటి అసలు ఎందుకు నీకు ఇవన్నీ, హ్యాపీగా 4 కామెడీ జోకులు వేసుకొని శుభ్రం నవ్వించుకొని ఏదో కేటలు చేసుకొని బతికంట హ్యాపీగా మనకి. కానీ కాదు, ఇప్పుడు సరే వాళ్ళు ఆ మాటలు అన్నారు కదా, కానీ ఆ ఎమోషన్ చేసినప్పుడు ఎమోషన్ పండించావు కదా, సినిమా ఆడకపోవడం పక్కన పెడదాం. ఇప్పుడు ఆ సీన్లు చూస్తే అరే బాగా చేశాడు, ఎమోషన్ కరెక్ట్గా క్యారీ చేశాడు అనే విధంగానే ఉన్నాయిగా ఆ సీన్లు. కొన్ని కుదిరినాయి అన్న ఎమోషన్స్, కొన్ని కుదిరిన. శంభో శంకర్ అయితే మాత్రం ఇండస్ట్రీ పరంగా ఆడలేదు కానీ బయట ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చిందన్న. ఈ ట్రాక్ జరుగుతూ ఉంది ఒక పక్కన. ఇప్పుడు సినిమా ఓపెనింగ్ కి వినాయక్ గారిని పిలుస్తున్నావు, వినాయక్ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా 2 సినిమాలు అయినాయి. అదే తర్వాత 3వ సినిమాకి వెళ్తారే, నీకైనా ఉండాలి నాకైనా ఉండాలి, ఎందుకు రే నువ్వంటే నాకు ఇష్టం రా శంకరు, నన్ను వాడు, నువ్వు నన్ను ఏదైనా వాడు. కానీ అది ఏంటది, ఆ సినిమా, ఆ కథ, ఆ ప్రొడ్యూసర్లు కరెక్ట్గా ఉండి, ఆ సినిమా కరెక్ట్గా ఉండి అన్నీ ఉంటే ఓకేరా. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు, ఓపెనింగ్ చేయిస్తున్నావు, సినిమా చేయట్లేదు, అరే ఇది కరెక్ట్ కాదు. సారీ గురూజీ, మరి వాళ్ళు అలా చేస్తే నన్ను ఏం చేయమంటారు గురూజీ? వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు గురూజీ, నా ఫోటో వదిలేస్తున్నారు, మీది నాది కలిపి టైట్లు వదిలేస్తున్నారు, పేపర్లకు ఇచ్చేస్తున్నారు, టీవీలకు ఇచ్చేస్తున్నారు. 2వ రోజు వెళ్ళి కలిస్తే డబ్బులు లేవు అని అంటున్నారు. డబ్బులు లేకంటే మరి ఎలా సినిమా స్టార్ట్ చేసేవంటే అంటే చూసుకుంటున్నామని అంటున్నారు. ఎప్పటికి చూసుకుంటాం మరి 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 అందరూ అడుగుతున్నారు బయట, మరి ఓపెనింగ్ అయింది, లుక్ బయటకు వచ్చింది, మరి సినిమా ఎప్పుడు? పెద్ద వినాయక్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించాం, ఇప్పుడు ఏం డబ్బులు లేవంటావేటి నువ్వు? అసలు మరి చూసుకోవా ముందు నువ్వు? సినిమా లేక 4 డబ్బులు చూసుకునే కదా సినిమాకి రావాలి, సినిమా తీయాలి. మరి ఏమీ లేకంటే ఎలాగొచ్చావు నువ్వు? ఎవరిని మోసం చేయడానికి వచ్చావు, ఎవరిని ముంచడానికి వచ్చావు నువ్వు అని అడిగాను కూడా కొంతమందిని. ఇప్పుడు అడిగినంత మాత్రాన లేని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళకి ఇంకా పాపం. నేను అర్థం చేసుకొని దండవరా నాయన, ఇంకెప్పుడు నా వరకే చేసి ఎవరికి ఇలా చేయకండి, జీవితాలు కదన్నా, లైఫ్ కదా. ఇవేనా ఈ దెబ్బలేనా అసలు ఇక్కడ వద్దు, నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం. అది మా సప్తగిరి. అవునా? అయితే కాషాయం వేసుకొని వెళ్ళిపోతుండ్రా, నేను వెళ్ళిపోయి ముక్కు మూసుకొని కూర్చుంటున్నా అక్కడ కాశీలో అని చెప్పి పాపం. సేమ్ సప్తగిరి గారికి కూడా సేమ్ ఇదే దెబ్బ. ఓకే. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము, బట్ నాకంటే 1 సంవత్సరం ముందు హీరో అయ్యాడు మనోడు. ఆలోచనలు కూడా అంతే పంచుకున్నారు, ఇట్లాంటి ఆలోచన, సేమ్ మైండ్ సెట్స్, ఆలోచనలు అలాగే ఉంటాయి. కాకపోతే ఎక్కువ ఏంటంటే అన్న మోసపోయింది ఎక్కువ అన్న, మా ఇద్దరా బాగా మోసపోయింది. ఓకే. ఈ సినిమాల విషయంలోనే ఏంటి ఎగ్గొట్టడం, ఫస్ట్ అనుకున్న రెమ్యునరేషన్ లాస్ట్ లో ఉండదు. ఓకే. ఎవరో ఈ లోపు మా ఫ్యాషన్ సినిమా మీదకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఏంటి సినిమా అంటే మనోడికి ఫ్యాషన్ పిచ్చి, ఇక డబ్బులు కూడా అవసరం లేదేమో మనోడికి అనేది ఫీల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ఎందుకంటే ఎదురుగా వర్క్ ఏదైనా లేట్ అవుతున్నా, సరిగ్గా జరగకపోయినా మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. రైట్. అవును. మళ్ళీ దానివల్ల నష్టమే కదన్నా. అవునవును. సో ఆ ఫ్యాషన్లోకి వెళ్ళిపోయేసరికి ఈ వచ్చే రెమ్యునరేషన్ల విషయం ఇవన్నీ మర్చిపోయి ఇంక దాని మీద ఉండేది కాదు. ఓకే. సినిమా ఏంటి, ఆ కథ ఏమైపోతుంది, అక్కడ ఈ సీన్ డెవలప్ చేయాలి, ఆ సీన్ డెవలప్ చేయాలి, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఇది ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని దీని మీద వెళ్ళిపోతుంటుంది. అంతే సినిమా అంటే ఫ్యాషన్ లైఫ్ కదన్నా. అవును. ఒక సినిమా ఆడింది నిలబడ్డదంటే దగ్గర ఎన్నో క్రాఫ్ట్స్ బతుకుతాయి, ఎంతోమందికి లైఫ్. కరెక్ట్. లిరిక్ రైటర్ల నుంచి, సింగర్ల నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, యాక్టర్స్ వరకు అందరికీ పేరు వస్తుంది కదన్నా. సో ఆ తపంతో మేము ఇన్వాల్వ్ అవుతుంటాం సినిమాలో. ఈ లోపు ఆ డబ్బు విషయం అవన్నీ గుర్తుండవు అనమాట. ఓకే. లాస్ట్ గుర్తొచ్చేసరికి ఆయన దగ్గర ఉండవు, ప్రొడ్యూసర్ దగ్గర ఉండవు అంటాడు. మరి మరి మా పరిస్థితి ఏంటంటే, మరి ఏం అయిపోయిందన్న, మరి ఏం లేవు, మరి చూద్దామని అంటాడు అంతే, ఇంకేమైపోయింది. ఇంకా అలాగే అన్నీ అలాగే జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్న దాంట్లో OMG ఒకటి వస్తుంది కదా, ఓ మంచి గోస్ట్. ఓ మంచి గోస్ట్ కింద క్యాప్షన్ అది ఓ మై గాడ్, అది ఓ మై గాడ్, ఇది ఓ మంచి గోస్ట్, OMG. ఓకే. సో టైటిల్ తగ్గట్టుగానే సినిమా ఉంటుంది అన్న.
ఇందులో వెన్నెల కిషోర్ గారు, నేను, నందిత శ్వేత గారు, ఇంకో కొత్త హీరో అబ్బాయి కొత్త హీరో తర్వాత నందిత శ్వేత గారు, నవీన్ నేని నా ఫ్రెండే చేసాం. చాలా బాగా వచ్చిందండి సినిమా. అంటే హర్రర్ జోనర్లో ఇది ఒక పీక్స్లో ఉంటుంది సినిమా. ఓకే రాజుగారి గది ఒక ప్రేమ కథ చిత్రం, గీతాంజలి, ఆనందో బ్రహ్మ, మొన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఇవంతా సక్సెస్ అయినాయో వాటికి ధీటుగానే ఇది సక్సెస్ అవుద్దన్న 100%. ఎందుకంటే సినిమాలో క్వాలిటీ కానీ కెమెరామ్యాన్ గారు ముఖ్యంగా ఆండ్రూస్ గారు సినిమాని ఒక రేంజ్లో చూపించాడు, ఇంకా అద్భుతంగా చూపించాడు సినిమాని. ఆయన కెమెరా ఫోటోగ్రఫీ సూపర్గా చూపించాడు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. మంచి కెమెరామ్యాన్ ఆయన. ఈ సినిమాకి ముందు హీరో ఆయనే ఫస్ట్, అంటే ఆ రేంజ్ చూపించాడు సినిమాని. తర్వాత అనుపు అన్నయ్య రూబిన్స్ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రొడక్షన్ కూడా ఆయనదే. ఆయన ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ ఇది. ఆయనే మ్యూజిక్. ఇందులో ఒక సాంగ్ కూడా నాతో పాడించాడు ఆయన. వచ్చింది కూడా ఆ సాంగ్ నాతో పాడించాడు ఫస్ట్ టైం. చాలా బాగుంటుంది పాట. ఒక 2 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి సాంగ్స్. అయితే డైరెక్టర్ మార్తండ శంకర్ గారు, ఆయన ఫస్ట్ సినిమా. అవును, మన ఎడిటర్ మార్తండ వెంకటేష్ గారు ఉన్నారుగా, వాళ్ళ బ్రదరు. ఆయన ఫస్ట్ మూవీ ఇది. ఇప్పుడు ఈ సినిమాతో పాటుగా ఇంకో సినిమా ఉంది కదా, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా, ఒక సినిమా హీరోగా చేస్తుంది ఒకటి ఉంది కదా. మా ఊర్లో మొదలెట్టా, విజయనగరంలో స్టార్ట్ చేసాను. అవును కదా, ఆల్రెడీ సగమైంది షూటింగ్. సగమైంది. ఇప్పుడు అక్కడికి వస్తాను ఆ టాపిక్ ది అన్న. ఇప్పుడు ఏంటి, ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం. నేను ఇక్కడే శ్రీకాకుళంలోనే చేస్తాను, నా ఏరియా ఇది, ఇక్కడ నుంచే హీరోగా ఇక్కడ నుంచే ప్రోడక్ట్ సినిమాలు చేసుకుంటా ఇక్కడే బతుకుతాను, మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని ఏంది ఒక కొత్త స్టాండ్ ఏదో తీసుకున్నాం అంటే ఏంది అది? మీకెలా తెలిసిందన్నా? నేను ఇంకా చెప్పలేదు ఎక్కడది. మీ యూనిట్ లో అవునా? యూనిట్ లో చెప్పా. యూనిట్ అంతా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. మనకు వైజాగ్ ఉంది కదా యూనిట్. కొంతమంది ఉన్నారు, కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు. అక్కడ ఎక్విప్మెంట్ కూడా ఉంది, కెమెరా గారి క్రేన్ ఉన్నాయి. కొన్ని అక్కడి నుంచి వస్తే, కొన్ని మన ఎక్కడి నుంచి. నాకు అక్కడ సినిమా ఏంటంటే చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, మన అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మన సొంత తల్లి దగ్గర కూర్చొని ఆడుకున్నట్టుగా ఉంటుందన్న. మన సొంత గడ్డ మీద, సొంత భూమి మీద పుట్టినట్టుగా ఉంటుంది. పుట్టడమే, అక్కడే పుట్టాం కదా. అక్కడ పని చేస్తుంటే అలుపు తెలియదు, కష్టం తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రాంతం అలాంటిది. మరి అక్కడ పుట్టానేనో ఫీలింగ్ ఉందో, లేకపోతే ఆ ప్రాంతము అనేది ఒక ఇది ఉందో కానన్నా. ప్రాంతీయ అభిమానం ఉంటే తప్పలేదు, నేను కాదంటలా. బట్ ఇండస్ట్రీ మొత్తం ఒక సెట్ అయింది కదా, దీన్ని అక్కడికి ఎందుకు కోరుకోవటం? అలాగనలేదు, మొత్తం కాదు అనేది. నా వరకైతే సినిమాని ఇంకా అక్కడే చేసుకోవాలి, అక్కడే స్టార్ట్ చేసి, అక్కడే రిలీజ్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి, సినిమాని కాపీ కూడా అక్కడే చెయ్యాలి, ఒక చిన్న యూనిట్ని తయారు చేయాలి, ఒక చిన్న యూనియన్ తయారు చేయాలి, ఒక చిన్న సినిమా అక్కడ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చేశాను. అంటే దీనికి రీజన్ కూడా ఉందన్న. నాకు ఇప్పుడు కొద్ది గొప్ప యాక్టర్ని నేను, నాలా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మనకున్న సర్కిల్లో, విలేజ్లో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అక్కడ చాలామందికి ఈ ఫ్యాషన్ ఉంటుంది. ఒక యాక్టర్ అవ్వాలనో, లేకపోతే డ్యాన్సర్ అవ్వాలనో, లేకపోతే సింగర్ అవ్వాలనో, లేకపోతే లిరిక్ రైటర్ అవ్వాలనో, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనో, ఏదో ఒకటి ఉంటుంది, ఒక కోరిక, టార్గెట్ ఉంటుంది. అందరూ నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు అన్నారు, హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎక్కడికి వచ్చేస్తావు? హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఉంటావు నువ్వు? ఉంటానన్న రూమ్ తీసుకుని. ఎన్ని రోజులు ఉంటావు రూమ్ తీసుకుని? ఎన్ని రోజులు ఉంటావు? నీకు డబ్బులు అయినంత వరకు ఉంటావు రూమ్లో, తర్వాత ఓనర్ వచ్చి నేను నిలబడతాడు. ఎక్కడ ఉంటావు? 20 ఏళ్ళ క్రితం నేను వచ్చినట్టుగా ఏదో ప్లాట్ఫామ్లు, ఫుట్పాత్లు, అక్కడ ఏదో ఇడ్లీ తినేసి ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో దుప్పటి కప్పుకొని పడుకుంటూ పోయే రోజులు కాదు ఇప్పుడు హైదరాబాదు. ఒక సెకండ్ నిలబడినా సరే నిలబడడానికి కూడా జాగాలేని హైదరాబాద్ ఇప్పుడు ఇది. సామాన్యుడు, నిరుపేదలు, మధ్యతరగతులు సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఎంతైనా తిరుగుతారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళకి దిక్కెవరన్నా? శకలక శంకర్ లాగా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎక్కడ పడుకొని, ఎక్కడ పని చేసుకొని, ఏవో చేసుకునే రోజులు ఇవి కాదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు అంతా గ్రీన్ షీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ మారిపోయింది. అంటున్నాం హైదరాబాద్లో సంబంధం లేని వ్యక్తి కూడా నిలబడకూడదు ఎక్కడ. నిలబడితే నువ్వు నైట్ ఎక్కడ ఉంటావు?
రైల్వే స్టేషన్లో పడుకుంటూ పోయేవాళ్ళమి, బస్ స్టాపుల్లో పడుకుంటూ పోయేవాళ్ళమి, లేకపోతే ఆ కృష్ణానగర్లో ఆ టిఫిన్ కొట్లు ఎదురుగా పడుకుంటూ పోయేవాళ్ళమి చిన్న జాగా ఉంటే. అప్పుడు అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే అప్పుడున్న ఆ పరిస్థితులు అలాగ ఉన్నాయి అంతను. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు ఎవరిని పోయి అడుగుతున్నారు, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అడుగుతున్నారు, నీ ఇంటి అడ్రస్ అడుగుతున్నారు. అవి ఏం ఉండవు నీకు. ఏం చేస్తావు, మళ్ళీ నిన్ను పంపించేస్తారు ఇక్కడి నుంచి. నువ్వు ఎంతైనా తిరుగుతావు, నీ డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతావు. నీ డబ్బులు అయిపోతే ఎవరు ఇస్తారు నీకు? నువ్వు అనుకున్న వెంటనే నీకు ఆఫర్ వచ్చేస్తుంది. ఇక్కడ రెడీగా ఉన్నారు నీకు ఇచ్చడానికి ఆఫర్. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకే ఆఫర్లు లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చి నీకేం వస్తాయి? నా మాట నేను తమ్ముడు అంటే కొంతమంది అలాగే అంటావన్నా, మేము వచ్చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అని అయిపోద్ది ఏమని అంటున్నావా అంటే, అది కాదురా తమ్ముడు, మీరు పడిన కష్టాలే అయ్యి నేను చెప్తున్నాను నీకు. వచ్చి పడకండి, కష్టాలు పడకండి. ఇవన్నీ గత 4-5 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉందన్న. ఓకే. ప్రతి ఓడు నేను పడిన కష్టం పడాలి అంటే 15 సంవత్సరాలు ఈలోపు కుటుంబాన్ని, ఫ్యామిలీని అందరిని వదులుకొని 15 ఏళ్ళు అజ్ఞాతం చేసినట్టుగా చేయాలిగా అన్న. నేనైతే 10 సంవత్సరాలు వదిలేసాను కుటుంబాన్ని, మర్చిపోయి సినిమా ఫ్యాషన్తో ఏదో ఒకటి అయ్యే వెళ్దాము అనేసి. అలాగే అందరి వల్ల అవ్వదు, అందరి వల్ల చేయలేరు. అందరు కుటుంబాలను వదులుకొని ఎంత చేయగలరు? నేనైతే మూర్ఖంగా ఉండిపోయాను. అలాగే అందరూ మూర్ఖంగా ఉండాలంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఏమైపోవాలి, వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇవన్నీ ఆలోచించానన్న. నాలాగా ఏ మనిషి బాధపడకూడదు, ఫుట్పాత్ మీద ఎవరూ తిరగకూడదు, ఒక అవకాశం కోసం నానా చాకరీలు చేస్తూ నానా అవస్థలు పడి ఇవన్నీ చేయకూడదు, చేయకూడదు అని అన్నీ చూసుకొని నాకు అవకాశం ఏదో ఒక రోజు వచ్చినప్పుడు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మన విజయనగరంలోనే సినిమా స్టార్ట్ చేసి అక్కడున్న 4-5 జిల్లాల్లో ఉన్న కళాకారులు కానీ, అక్కడున్న టెక్నీషియన్స్ కానీ, వర్కర్స్ని కానీ, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని, ఎంతో కొద్దో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఏదో ఒక విధంగా వాళ్ళకి చిన్న అవకాశం ఇచ్చి. ఆంధ్రాలో వైజాగ్లో ఇప్పుడు స్థలాలు కూడా ఇస్తా అన్నారు. ఆ గవర్నమెంట్ ఇస్తా ఉంది, ఈ గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఇద్దరు మీరు రండి డెవలప్ చేసుకోండి అన్నారు. బట్ ఇక్కడ నుంచి కదలట్లేదు ఇండస్ట్రీకి సంబంధించి. మీరు మరి చిన్న వాళ్ళందరూ ఏం పోరాడతారు అంటే? ఇప్పుడు ఒకటన్నా, వీళ్ళు ఇక్కడే, ఎవరు పెద్దవాళ్ళందరూ ఇక్కడే, వాళ్ళు రానంటున్నారు. వాళ్ళ ఇష్టం అన్న, వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని టచ్ చేయట్లేదు నేను. ఓకే. ఇక్కడ ఓన్లీ దట్స్ మై లైఫ్, నా లైఫ్. ఏం గుర్తింపు ఉంటుంది అంటున్నా అక్కడ? మరి అట్లా ఉన్నప్పుడు గుర్తింపు ఎలా తెచ్చుకుంటారంటున్నా? ఈరోజు సినిమా బాగుంటే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా గుర్తింపు ఉంటుందన్న. ఓకే, అలా తీసుకెళ్తారు. ఓకే ఓకే, ఆ బ్రాండ్. ఓకే, అలాగే. ఇప్పుడు ఈరోజు సపోర్ట్ కూడా ఉండాలి కదా, సపోర్ట్ అనేది ఉన్నారు అక్కడ. ఓకే, మనకు అక్కడున్న పొలిటికల్ గా ఉన్నారు, అక్కడున్న జనాలు ఉన్నారు, అక్కడున్న ప్రాంతం ఉంది, గవర్నమెంట్ కూడా ఉంది, గవర్నమెంట్ ఉంది. కింద ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా వచ్చి సినిమాలు చేసుకోండి, షూటింగ్ చేసుకోండి అని వెళ్ళి స్టార్ట్ చేసాం సినిమా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నిర్ణయం అదే ఉంటది. ఎందుకంటే కళామ తల్లిని, సినిమా రంగాన్ని దూరం పెట్టుకొని వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరన్న. రమ్మనే అంటారు అందరూ. ఎందుకంటే అది ఒక రంగుల ప్రపంచం, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం అది. రైట్. అయితే నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, అవకాశాలు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనం వర్క్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇద్దాం కుదిరితే. ఫస్ట్ నేను సినిమా చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అక్కడ ప్రాంతం. హ్యాపీగా సినిమా చేసుకోవడానికి నాకు అక్కడ ఎక్కడ కెమెరా పెట్టుకొని వర్క్ చేసుకున్నా ఎవరు అబ్జెక్షన్ చేయరు. పోలీసులు వచ్చి కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోరు ఇక్కడలాగా. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడైనా కెమెరా పెడతావన్నా నువ్వు? ఎక్కడ కెమెరా పెట్టినా 5 నిమిషాలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. పర్మిషన్లు ఉండవు, ఈ పర్మిషన్లు ఇవ్వరు. అది 1 వారం రోజులు తిరగాలి. ఈ ఎక్కడ మనలాంటి చిన్న సినిమా చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడోటు. ఎలాగా అన్ని పెద్ద పెద్ద పర్మిషన్లు, ఒక సిటీ అట్మాస్ఫియర్లో సినిమా తీయాలనుకో, హైదరాబాద్ సెంటర్లో ఎక్కడో అనుకో కథలో ఉంది, ఆ పర్మిషన్ తీసుకురావడానికే 4 రోజులు పడుతుందన్న. తెచ్చిన తర్వాత కూడా అక్కడోటి మళ్ళీ ఆ రోజుకి ఎవరో ఒకరు వచ్చి ఆపడము ఏదో ఒకటి చేస్తారు, జరుగుతున్నాయి కూడా అలాగా. ఏమీ లేవు అక్కడోటు. నువ్వు ఎక్కడ పెట్టుకో, కెమెరా చేసుకో, షూటింగ్ చేసుకో, హ్యాపీగా చేసుకో. కుదిరితే మేము సపోర్ట్ ఇస్తాం. ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అక్కడోటు. చేసుకోండి బాబు, మా ఊర్లో షూటింగ్ చేసుకోండి, ఇక మా రోడ్డు మీద చేసుకోండి, కాకపోతే మా ఇంట్లో చేసుకోండి. ఓకే, మరి సినిమా వాడు కావాల్సింది అదే కదన్నా. అదే. ఓకే, అదే కదా కావాలి. ఓకే. సో అది అక్కడ ఉంది ఎక్కువ. పైగా ఇంకోటి అవకాశాల కోసం కూడా చాలా మంది ఉన్నారు అక్కడ పాపం. సరే, ఇప్పుడు కాజ్ మంచిదే. ఇప్పుడు ఇది ఇలా స్ప్రెడ్ అయ్యి నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్తే కొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంటుందిగా. వెళ్తున్నానంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవట్లేదన్నా. ఓకే, నేను వెళ్ళి నా ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసుకుంటున్నాను, తప్పులేదుగా. తప్పులేదు.
చేసుకొని మళ్ళీ సినిమాని తీసుకొని ఇక్కడికే వస్తాను అనుకో, మిగిలిన వాళ్ళకి కూడా పిలుపునిస్తున్నావు కదా. వచ్చిన వాళ్ళు వస్తారు చేసుకున్న ఆల్రెడీ నేను చెప్పాను చెప్పట్లేదు, చాలా మంది వచ్చి చేసుకుంటున్నారు సినిమాలు. ఓకే. పలాస అక్కడ చేసిందేగా పలాస సినిమా. అట్లా అనుకుంటే చాలా జరుగుతున్నాయి, మరి అలా అనుకుంటే చాలా జరుగుతున్నాయి. కాకపోతే నేను ఏంటంటే అభిమానం, నా ప్రాంతంలో సినిమా ఉండాలి, అక్కడ సినిమా పుట్టాలి మళ్ళీ. ఓకే. అక్కడ సినిమా అక్కడ అక్కడ మొదలవ్వాలి, సినిమా చరిత్ర అక్కడ మొదలవ్వాలి చిన్నగా. ఓకే. మరి అనుకోకపోతే ఎక్కడ మొదలవుద్దన్న? హైదరాబాద్లో నేను అనుకున్నావా? చెన్నైలో ఉండేవారు కదా మరి అందరూ, అనుకోబట్టి కదా ఇక్కడికి వచ్చి మొదలైంది. లేకపోతే హైదరాబాద్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? అదే అంతే కదన్నా. కరెక్టే, కరెక్ట్. ఇప్పుడు పైగా హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్రం. అంతే కదన్నా. ఆంధ్రప్రదేశ్లో సినిమా లేదుగా మరి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరంటే వీళ్ళు ఆల్రెడీ 30 ఏళ్ళ నుంచి ఫిక్స్ అయిపోయి 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి తప్పు వాళ్ళు కదిలించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇది కన్న భూమి సొంత తల్లిలా చూసుకుంటున్నారు కాబట్టి. అందరు హీరోలు వాళ్ళు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మాలాగా వచ్చిన వాళ్ళవి చిన్న వాళ్ళవి మాకు బతకడానికి ఇక్కడ చాలా కష్టంగా ఉంది. మరి ఇక ఈ సినిమాలు చేసుకోవడానికే కష్టంగా ఉంది ఇక్కడ. ఆ బడ్జెట్లకి ఇక్కడ లొకేషన్లు దొరకవు, ఆ స్టూడియోలకి అంత డబ్బులు పెట్టలేము. అదే. ఓకే. బయట ఎక్కడ తీసినా సరే పర్మిషన్ కావాలి, ఆ పర్మిషన్కి డబ్బులు కట్టలేము, అంత లేదు బడ్జెట్. మరి ఇంకేం చేయాలి చెప్పన్నా? మరి అక్కడికి వెళ్ళి అది చేసుకోవడం బెటరు. మరి అలాగని చెప్పి ఇక్కడ ఒకటి వదిలేసి ఏదో అవకాశాలు వదిలేసి కాదు. వేషం ఉందో లేకపోతే క్యారెక్టర్ ఉందని అంటే చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంది చేస్తాం. కానీ నేను చెప్పాను ఇందాక, నాలాగా పారిపోయి హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు కుటుంబాలని, రిలేషన్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని వదులుకొని నానా అవస్థలు పడి యాక్టర్ని అవడామనో లేకపోతే ఇంకొకటి అవదామనో వచ్చి కష్టాలు పడి నాలాగా శంకర్ని ఎవరిని చూడకూడదు, చూడలేను నేను. ఈ కష్టాలు పడలేరన్న. ఇంకొకరు పడకుండా ఉండడానికి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే నా చుట్టుపక్కల ప్రాంతాల్లో 6 జిల్లాల్లో సినిమాకు సంబంధించిన కళాకారులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ రాలేక, ఓకే అట్లా, ఓకే, ఇంత దూరం రాలేక, ఇక్కడ బతకలేక, ఇక్కడ రెంట్లు కట్టుకోలేక, మరి వాళ్ళందరికీ నేను ఏదో ఒక రూపంలో వెళ్ళి సినిమా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నువ్వు వచ్చి సినిమా చేస్తే మా అందరికీ మేము ఇక్కడే ఉంటాం, మేము అందులో చేసుకుంటాం ఏదో ఒకటి అనేసి. ఓకే. మరి చేయాలి కదా నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అంటే అదంతా తూర్పు ప్రాంతం. రైట్. మరి తూర్పు ప్రాంతంలో మరి అక్కడున్న టాలెంట్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి కష్టాలు పడలేరు, అంత లేదు వాళ్ళ దగ్గర. ఓకే. ఛార్జీలు కట్టుకోవడానికే లేవు అంత కష్టాలు. కానీ అట్లా విషయం ఉంది, అది మంచి పాటలు రాస్తాడు. మా అయితే 2 రోజులు తిరుగుతాడు వచ్చి, అంతే ఒక 1000 రూపాయలు 2000 పట్టుకుని వచ్చి అయిపోతే ఏం చేస్తాడు? నన్ను అడుగుతాడు, నేను ఎన్నిసార్లు ఎత్తాను అడిగి, ఒకసారి 2 సార్లు ఎత్తా మన దగ్గర ఉంటే, లేకపోతే మనం ఇవ్వలేంగా. మరి వాడి పరిస్థితి ఏంటన్నా? ఇటు అవకాశం రాక, ఎందుకంటే అవకాశం రాకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ, ఎంతమందికి ఇస్తారు పాపం ఇక్కడ కూడా. ఇక వాడిలో ఉండి ఆ టాలెంట్ చచ్చిపోతే వాడు క్రాగా ఫీల్ అవుతాడు. ఇంకా అబ్బా వాడు ఊళ్ళో తలెత్తుకోలేడు, అందరికి చెప్పొచ్చేసి ఉంటాడు, ఊళ్ళో తలెత్తుకోలేడు. హైదరాబాద్ వెళ్ళాను ఏం రాలేదు అని వెనక్కి వచ్చేస్తే అమ్మో ఊళ్ళో తలెత్తుకొని ఇప్పుడు ఏమైపోవాలి, ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి, వాడికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? మరి అలాగా నేను ఇంతమందిని చూసా ఈ 20 ఏళ్లలో నేను. ఓకే. సో నేను మరి ఒక అడిగేసి నా ప్రాంతంలో కళామ తల్లిని కొంచెం చేయకపోతే మీలాంటి వాళ్ళందరూ నాకు ఎంకరేజ్ చేయాలి. మొన్న కూటమికి బాగానే సపోర్ట్ చేసినట్టు మొత్తం తిరిగినట్టున్నా. కూటమికి కూటమి అంటే ఒకటన్నా, నాకు రాజకీయ నాయకులతోని, పార్టీలతోని నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి కక్షలు లేవు, ఎవరి మీద ఎటువంటి నాకు ఏమీ లేవు అన్న. నాకు ఇంకోటి ఎవరిని అనే అంత అర్హత కానీ హక్కు కానీ నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శించడం ఫస్ట్ నాకు లేదు, ఎవరిని విమర్శించకూడదు మనం, అది నాకు హక్కు లేదు. హక్కు ఏంటి? అడగాలి. నువ్వు నాకు చేయలేదు, చెయ్యి, ఎందుకు చేయట్లేదు, అదే హక్కు, మన హక్కు. విమర్శించడం కాదు హక్కు. మనిషిని పేరు పెట్టో వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా తిట్టడం అది కరెక్ట్ కాదు, ఎవరైనా సరే. ఓకే. నేను అసలు పొలిటికల్లోకి వెళ్ళను, నాకు అవసరం లేని, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. కాకపోతే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇక మా దేవుడు, మా మనిషి, మా బాబు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, మరి ఆయన మీద అభిమానంతో మరి ఇక
నేను ఒక్కడనే కాదు, అందరం వెళ్ళాం. అదే. సుధీరు, నేను, ఎవరి కాదు ఇండివిజువల్గా. మాకు ఎవరైనా చెప్పలేదు వెళ్ళమని, కానీ చెయ్యండి అని చెప్పలేదు. అభిమానం అని అంతే. ఓకే. ఆయన మీద ఉన్న అభిమానం ఈ టైంలో కొంచెం మనం వెళ్ళి కొంచెం 2 మాటలు సపోర్ట్ చేస్తే ఏముంది, తప్పేముంది. అభిమానం చెప్పుకోవడం కాదు, అవసరానికి ఎప్పుడైతే మనం పని చేస్తామో ఆ రుణం, అదే అభిమానం, నిజమైన అభిమానం. కరెక్ట్. అదే. నేను అభిమాని, నీ అభిమాని అంటే ఏమది, ఎవరు అభిమానులు కాదు. అభిమానం అనడం వేరు, చేయడం వేరు. ఆ ఉద్దేశంతో నేను వెళ్ళి చేసామన్నా. ఓన్లీ ఆయనకి సపోర్ట్ చేయడానికి మాత్రం వెళ్ళాను. ఒక 3 రోజులు 4 రోజులు క్యాంపెయినింగ్ చేసి వచ్చాను ఆయన కోసం. ఏంటి మరి కళ్యాణ్ బాబు గారి చుట్టూ ఆయన మార్పు ఏం కోరుకుంటున్నారు, ఏదో మార్పు కోరుకుంటున్నట్టుగా తెలిసింది నాకు. అదే ఇప్పుడు అన్న ఒకటన్నా, ఏ రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఒప్పులు జరుగుతాయి. మంచి చేసిన వాళ్ళు ఉంటారు, చెడు చేసిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు మనం తిడతాం, నచ్చకపోతే ఇంకొకరు అతనే పొగుడుతారు, నచ్చిన వాళ్ళు. ఓకే. కరెక్టేగా. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఎగ్జాక్ట్లీ కదా. కరెక్ట్. ఏ రాజకీయ నాయకుడికి ఇప్పటికి భారతదేశంలో ఒకే మెజార్టీతో, ఒకే పదంగా, ఒకే మాటతో ఈయన గొప్పోడు అనేవాళ్ళు ఇప్పుడు దాకా చూడలేదన్న. ఒకళ్ళు గొప్ప చేసినా సరే ఏదో ఒక రూట్లో తప్పు పట్టడం మొదలెడతారు. ఇంకా అంతేగా. 100% సాటిస్ఫాక్షన్ ఎవరు ఇవ్వలేరు. అందరికీ అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అదే జరిగింది, రాజశేఖర రెడ్డి గారికి అదే జరిగింది, జగన్ గారికి అదే జరిగింది. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి అదే జరుగుద్ది. ఇప్పుడు ఆయన్ని కూడా దేవుడు అని అందరూ. ఇప్పుడు నాలాటోలు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అంటే, ఇంకొకరేమో పవన్ కళ్యాణ్ గారు మంచివాడు కాదని అంటాడు ఇంకొకడు. అదే వాళ్ళ అభిప్రాయాలు. ఒకే పంద మీద నడిచింది ఎక్కడ లేదు కదన్న. అంతే. ఇదే పరిస్థితి, ఇదే. అంటే తిట్టినోళ్ళు ఉంటారు, పొగిడినోళ్ళు ఉంటారు. ఓకే. అన్నీ ఉన్నాయి అందులో. అంటే ఆయన జాగ్రత్త పడాల్సినవి ఏమున్నాయి దీంట్లో? ఆయన చుట్టూ ఎంత జాగ్రత్త పడినా, ఎంత గొప్పోడైనా, మన ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప నాయకుడు వచ్చినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని కుటుంబాలను కాపాడినా, ఆయన్ని పొగిడినోళ్ళు పొగుడుతారు, తిట్టినోళ్ళు తిడతారు. అది ఏం కర్మ మరి అర్థం కావట్లేదు నాకు. అందరూ శబాస్ అంటలేదు ఎవరిని కూడా. ఇప్పుడు ఆయన మార్పు అంటే ఆయనలో ఏం మారాలి? ఆయనలో ఏం మారుతుంది అన్న? ఆయనలో అంతా సూపరే. నా హీరో, నా దేవుడు, నాకు ఇష్టమైనడు. నాకే కాదు, చాలా మంది కోట్లాది అభిమానులకి ఆయన దేవుడిలాగా ఆయన అలా కొలుస్తారు. ఆయన మీద ఉన్న అభిమానం. కాకపోతే నేను అయితే 5 రోజులు క్యాంపెయినింగ్ చేసిన దాంట్లో మాత్రం కొన్ని నాకు విషయాలు కనబడ్డాయి. ఏంటి అవి? అంటే అక్కడున్న లోకల్ లీడర్లు, జనసేనకు సంబంధించిన లోకల్ లీడర్లు, వీళ్ళందరూ నన్ను కలవడం, అందులో కొంతమందికి కొన్ని న్యాయం జరగకపోవడం, ఇవన్నీ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అనే నియోజకవర్గం ఉంది మండలం. గోవిందపురం అనే గ్రామంలో 2019లో జనసేన తరపు నుంచి ఒక ఎంపీటీసీ టికెట్, జనసేన తరపు నుంచి ఒక ఎంపీటీసీ టికెట్ గెలిచింది అంతే రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద. తర్వాత ఒక ఎమ్మెల్యే ఆయన గెలిచారు అక్కడ, రాపాక్ గారు అంతే. ఒక తర్వాత కింద స్థాయిలో ఉన్న క్యాండిడేట్లో ఎంపీటీసీ టికెట్ ఒక్కటే గెలిచింది రాష్ట్రంలో జనసేన తరపు నుంచి 2019లో. ఓకే. నేను మొన్న క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళి ఆ మనిషిని కలిశాను. మనోడు మళ్ళీ నిలబడ్డాడు, సేమ్ ఎంపీటీసీ జనసేన తరపు నుంచి. ఓకే. మా పార్టీ తరపు నుంచి కలిసి ఒక పూట అంతా క్యాంపెయినింగ్ మనోడిని తిప్పాను ఊరంతా. గాజు గ్లాస్ కొట్టేయండి, తమ్ముడిని నిలబెట్టండి, గెలిపించండి, మన అన్నయ్య పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్ అన్నయ్య పార్టీ, ఇది చెప్పి కొన్ని మాటలు చెప్పి అయిపోయిన తర్వాత వెళ్తూ మధ్యలో ఆగితే ఒక పొలంలోకి వెళ్ళి కూర్చుంటే వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు. మనోడి పేరు వచ్చి విక్రమ్. తప్పుడు ఏమైందంటే, అన్న గత శతాబ్దం నుంచి నేను జనసేన కండు వేసుకొని భుజాల మీద, ఇగో అన్న ఇక్కడోటి చూపిస్తే కళ్యాణ్ గారి ఫోటో ఇంత సైజులో, ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం కొట్టుకున్నది అది, ఆ పుట్టుమచ్చ. ఆ అన్న కోసం నేను ఇంత పాటు పడుతున్నాను. ఎంపీటీసీగా ఇక్కడ గెలడం అంటే మామూలు విషయం కాదన్న. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, నన్ను అన్నోళ్ళు ఉన్నారు, నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు జరిగినా సరే నిలబడ్డాను అన్న కోసం, గెలిచాను 2019లో. ఇప్పుడు మళ్ళీ నిలబడ్డానన్న. ఈ గ్యాప్లో 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నా నేను. అందరికీ నేను మా ఫ్యామిలీకి దూరం అయిపోయాను. ఈ పార్టీ కోసం ఉండిపోయి నా పొలాలను నమ్ముకొని అన్న కోసం, పార్టీని నిలబెట్టుకోవడం కోసం కింద స్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తున్నానన్న నేను.
ఇది నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక ఈరోజు మీరు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నాను. మరి ఇంత చేసావు కదా, ఆయనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు దాకా ఎందుకు తెలియలేదంటే లేదు తెలియదన్న. మరి నువ్వు గెలిచిన తర్వాత నిన్ను పిలిచి కనీసం నీ కండు వేసి ఉంటాయి కదా పిలిపిస్తారు కదంటే, లేదన్న ఇప్పటికే నాకు ఏ పిలుపు రాలేదు ఏమి రాలేదన్నా అని. లేదు వచ్చి ఉంటుంది నీకు, అలాగే ఉండదు, ఆయన అన్నీ గుర్తుపెట్టుకుంటాడు, ఆయనకి అన్నీ గుర్తుంటాయి, ఆయనకి అన్నీ గుర్తుంటాయి, అలాగేం లేదు తమ్ముడు, ఏదో ఏదో మధ్యలో ఏదో జరిగి ఉంటుంది తప్ప, కానీ ఆయన నుంచి ఏమి పొరపాటు అయితే ఉండదు తమ్ముడు అని అన్న. అంటే లేదన్నా ఎక్కడ నాకు ఎటువంటి అవకాశం రాలేదు కలడానికి, కనీసం నన్ను గుర్తించాలి కదా, నాకు ఒక ధైర్యం ఇవ్వాలి కదన్నా, నాకు అది కూడా లేకుండా అయిపోయిందన్న నాకు అనేసి ఆడు విక్రమ్ ఏడుస్తున్నాడు. ఏదో ఒకసారి ఏదో చిన్న ఇస్తే వెళ్తే కలనివ్వలేదంట మధ్యలో. మరి ఎవరో ఉంటారు కదా పర్సన్ మధ్యలో, కింద స్థాయి ఎంపీటీసీ. ఓ ఎంపీ అయితే పాత్ర వేరేగా ఉన్నది, మరి ఎంపీ కాదుగా, ఎమ్మెల్యే కూడా కాదు పాపము, ఎంపీటీసీ. ఈ ఎంపీటీసీ అంటే మరి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు మరి వీళ్ళకి గుర్తుండవేమో, గుర్తురావేమో, మరి వాళ్ళు లీడర్లు కాదేమో. కింద స్థాయి నుంచి వాళ్ళు లీడర్లే కదన్న. రాష్ట్ర రాజకీయాలు జిల్లా రాజకీయాలు కంటే ఊరు రాజకీయాలు చాలా డేంజర్గా ఉంటాయి, పల్లెటూరులో చాలా డేంజర్గా ఉంటాయి. అలాంటి డేంజర్ని కూడా మించి గెలిచాడు మనోడు. అది ఆయన మీద అభిమానం, పార్టీ మీద అభిమానం. మళ్ళీ ఇప్పుడు నిలబడ్డాడు, సపోర్ట్ చేసి వచ్చాను నేను. సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, బట్ అన్నయ్యకి తెలుస్తుంది, ఆయనకి తెలియకంటే ఉండదన్న. బట్ ఎప్పుడు ఎవరిని కలాలో, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అన్నీ ఆయనకి తెలుసు. బట్ టైం కోసం నేను అదే చెప్పాను మనోడికి, విక్రమ్ తొందరపడకు, ఏమి నువ్వు వేరే డిసిషన్స్ ఏం తీసుకోకు, ఇప్పుడు ఎలాగున్నావు అలాగే ఉండు, పార్టీ కోసం కష్టపడుతున్నావు, నీలాంటి అభిమానులు ఉండాలి ఆయనకి, నీలాంటి వాళ్ళ వల్లే పార్టీ నిలబడ్డది. ఊరికే మాటలు ఇచ్చి పోజులు చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని వీడియోలు పెట్టుకొని నేను ఈ పార్టీకి ఎంత చేతను అంత చేతనని చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు కంటే నువ్వు 100 రెట్లు బెటరు. కింద స్థాయి నుంచి వర్క్ చేసుకుని వెళ్తున్నావు, నీ గొప్పతనం ఇంకా బయటికి తెలియలేదంటే నువ్వే గొప్పవాడివి, ఇది గుర్తుపెట్టుకన్నా. ఇప్పుడు ఈ జిల్లాలు 2-3 జిల్లాలు కవర్ చేసినట్లు ఇంకా ఎలాంటివి ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు దగ్గర 3 జిల్లాలు ఏమో కవర్ చేశారు అక్కడ. అవును అదే ఉన్నారన్న. అలాగే టెక్కల్లో యాదవ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, కూరాకుల యాదవ్ అని టెక్కల్లో. ఆయన 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం తన సొంత డబ్బులు సంపాదించుకున్న డబ్బులు కూడా పార్టీ కోసం ఖర్చు పెడుతూ, అంటే ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక అభిమానంతో. అలాగే చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కింద స్థాయి లీడర్లు అన్న. ఫ్యూచర్ జనరేషన్కి పార్టీ తరపు నుంచి నిలబడే నాయకులు వీళ్ళే లోకల్లో. వాళ్ళ వరకు వాళ్ళు సూపర్గా చేస్తున్నారు. కానీ ఎటువంటి ఎక్కడైనా వాళ్ళకి రావాల్సిన గుర్తింపు కానీ కొంచెం వాళ్ళని కొంచెం భుజం తట్టి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా చేయడానికి ఇంకా బలంగా చేస్తారనమాట. ఇంకా బలంగా చేస్తారు. వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి. డబ్బు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు ఏదో కింద మీద ఏదో పనులు చేసుకొని వచ్చిన 100 రూపాయల్లోనే ఒక 50 రూపాయలు ఇంటికి ఇచ్చి మిగతా 50 రూపాయలు పార్టీ కోసం ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి కదా, వాళ్ళకి నెట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి వాళ్ళకి ఒక బలం కావాలి వెనక నుంచి. నేనున్నాను మీరు చెయ్యండి అని. ప్రతి మచిలీపట్నం నుంచి శ్రీకాకుళం దాకా క్యాండిడేట్లు ఉన్నారన్న, కింద స్థాయి క్యాండిడేట్లు. నాకు తెలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కాదు, వీళ్ళే కింద స్థాయి లీడర్లు, లోకల్ లీడర్లు. వాళ్ళే గ్రౌండ్ లో నిలబడేది వాళ్ళే కదన్న. వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళకి అభినందించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి భుజం తట్టాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. మరి అది ఇవ్వకపోతే వాళ్ళు 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 ఎన్నాళ్ళని అలాగా ఎదురు చూస్తారు, ఎన్నాళ్ళని. సో అలాగే అన్నయ్యకి తెలిసి ఉంటుంది, అంతా తెలుసు. కాకపోతే నేను చూసింది కొంతవరకు ఇది. నేను ఆ విక్రమ్ విషయంలో చాలా బాధపడ్డాను నేను. న్యాయం అంటే ఏంటంటే అన్న అంతే అది. మరి అన్నయ్యకి అర్థమైతే అన్నయ్యకి తెలుసులే, ఆయన అలాంటి వాళ్ళు అభినందించాలన్న 100%. ఇప్పుడు పార్టీ ఉన్నంతకాలం అతను ఫస్ట్ పర్సన్ ఎవరంటే అతన్నే చెప్తారు, పేరు అతనే కదా. నన్ను పిల్లలేదు అతను, నేను స్వయంగా వెళ్ళా, ఎక్కడున్నాడో అనేసి నేను వెళ్ళా, అభినందించడానికి వెళ్ళాను. పైగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాబట్టి ఎలాగా సపోర్ట్ మనం చేస్తాం కాబట్టి ఇది అది రెండు అవుతాయి అని చెప్పి నేను వెళ్ళి సాల్వ్ చేసి అభిమానించాను. శభాస్ర తమ్ముడు, ఏరియాలో జనసేన కండువా నిలబడ్డది, జెండా ఎగిరిందంటే ఓన్లీ వన్ విక్రమ్, నీ వల్లే, నీ ఒక్కడి వల్లే. ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ నిలబెట్టలేదు, శకలక శంకర్ నిలబెట్టలేదు, ఓన్లీ విక్రమ్. ఈ ఏరియాకి నువ్వే లీడర్వి, నువ్వే ఈ ఏరియాకి పవన్ కళ్యాణ్, నువ్వు లేకపోతే ఇక్కడ జనసేన జెండే లేదు, నువ్వు నిలబెట్టావు ఆ జెండా అని చెప్పి అభినందించి వచ్చా. చిన్న 26 సంవత్సరాలు ఎంత ఉంటాయి అంతే. సరే, ఇప్పుడు ఒక అమౌంట్ వచ్చింది, ఒక 7 లక్షల దాకా ఎంతో సంథింగ్ ఒక అమౌంట్ వచ్చింది, దాన్ని తీసుకుపోయి ఖర్చు పెట్టావు,
ఎప్పుడు 2019లో 2019 ఏదో సినిమా కన్నా ఏదో ఏదో సినిమా 2 సినిమాలు ఏవో వచ్చినాయి అప్పుడు. వాళ్ళు ఏవో అడ్వాన్స్లు ఇచ్చారు నాకు, అవి తీసుకొని వెళ్తున్నాను ఇంటికి ఇవ్వడానికి 2019లో. లోపు మా సైడ్ ఒక తుఫాను జరిగింది, తిత్లీ తుఫాన్ అని. అన్నయ్య కూడా వెళ్ళారు అక్కడికి కళ్యాణాన్ని. తర్వాత నేను వెళ్ళాను, ఆయన వెళ్ళిన వారానికి నేను వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ అన్ని గుడిసెలు గూడెలు అన్నీ ఇరిగిపోయినాయి పాపం. అందరూ బయటే ఉన్నారు, ఇల్లు లేవు, అన్ని ఇరిగిపోయినాయి. సముద్ర తీర ప్రాంతం కదా, ఆ గోడల గేడలు అన్నీ కొట్టుకుపోయినాయి. వెళ్తే ఇక నేను చూసి ఇక నా వల్ల కాక ఒక 3 లక్షలు పెట్టి మొత్తం ఒక 4 రోజులకి భోజనాలకి అందరికి అరేంజ్ చేసాను. అక్కడ చేసేసి మిగతా ఇంకో 2-3 ఉంటే అవి పట్టుకొని శ్రీకాకుళం విజయనగరం 2 డిస్టిక్ కరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అది. ఓకే, మొత్తం ఇక నా సొంత డబ్బులతోనే మొత్తం క్యాంపెయినింగ్. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం లేవన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళందరూ నన్ను దీనంగా చూస్తారు, అన్నొచ్చాడు అనేసి. ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఇలా ఉంది. నేను వెళ్ళగానే మా అన్నొచ్చాడు అని అంటారు. ఎనీ ఏరియా శ్రీకాకుళం విజయనగరం ఏరియాల్లో మా అన్నొచ్చాడు అనేసి. మరి ఆ ఫీలింగ్లో మనం ఊరుకోలేంగా, మనం ఏం ఊరుకుంటాం ఇంకా. ఏ తీయని బళ్ళు ఎక్కండి, బళ్ళు రెడీ అవ్వండి, క్యాంపెయినింగ్ పదండి అని చెప్పి ఇక మొదలెట్టాను అనమాట. 4 రోజులు కంటిన్యూ చేశా. అయిపోయి 4 రోజులు క్యాంపెయినింగ్, ఎలక్షన్ అయిపోయింది. అటు ఇటు చూసా, ఏటి లేవు చేతిలో, ఏ డీజిల్కి కూడా లేవు. ఇప్పుడు ఎవరినైనా అడిగితే పరువు బాధ్యత చెప్పి మొత్తానికి ఎవరో నా ఫ్రెండ్ ఒకడు ఉంటే అడిగి ఏదో చెప్తే 1000 రూపాయలు డీజిల్ కొట్టాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి దిగట్లేదు, కారు లోపలే ఉన్నాను. వీళ్ళ రియాక్షన్ ఎలాగుంటుందో తెలియదు నాకు. ఆల్రెడీ వాళ్ళకి చెప్పా, ఏవో డబ్బులు వచ్చినాయి తీసుకొని వస్తున్నాను అంటే వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఉంటాయి కదన్న ఫ్యామిలీ కుటుంబంలో. 2019 అంటే పెళ్ళి 4 ఏళ్ళు అయింది అప్పుడు నాకు. అప్పుడు పాప పుట్టి నాకు తెలిసి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంటుంది పాప. ఓకే ఓకే, పాప బాబు కదా, ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఏదైనా కొనడానికి ఏమి ఉంటాయి కదా వాళ్ళకి, చూస్తే ఏం లేవు చేతిలో. ఇక చూడన్నా, ఇక అంటే నేను చేసింది తప్పని కాదు నా దృష్టిలో, కానీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి తెలియదు కదా. కుటుంబానికి వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏదో ఒక ఆశ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మన మీద, ఏదో ఉంటుంది కదా. అదంతా లేకపోయేసరికి 4 రోజులు నాతో మాట్లాడలేదు మా ఆవిడ. మా మామ అయితే అసలు దారుణం, అసలు అంటే బాధపడ్డారు. మనం ఏం పెద్దగా సంపాదించిన వాళ్ళమా, ఉన్నోళ్ళమా, లేకపోతే ఏమైనా ఉందా, లేదు కదా. ఆ ఉన్ని కూడా ఖర్చెట్టు వచ్చాను మొత్తం వెళ్ళి, ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి వెళ్ళి ఖర్చెట్టు వచ్చాను నువ్వు ఇదని. ఇక అయిపోయింది, చేసేయాలనుకోను, ఆయన కోసం చేసాను. పైగా అక్కడ ప్రాంతం కూడా భోజనాలు అన్నీ. సరే నేను ఏదో చేసుకో మరి నీ ఇష్టం అని చెప్పి మా మామ వెళ్ళిపోయాడు కొంచెం. దాని తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత మా మామ వచ్చి ఒక మాట అన్నాడు నాతో. మరి నాయన మీ పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేసావు, ఇంత తిరిగావు, మరి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంత తిరిగి ఎంత చేసావు, మరి మీ పవన్ కళ్యాణ్ ఏమైనా ఫోన్ చేశాడు నీకు, ఏమైనా మెసేజ్ అని పెట్టాడు కనీసం, శంకరు మరి నేను చెప్పకంటే కూడా నువ్వు వెళ్ళి నా మీద ఇంత చేసావు అక్కడ అభిమానం మీద పార్టీ నుంచి అని ఏమైనా ఒక మాట కానీ ఒక మెసేజ్ కానీ పెట్టాడు ఆయన. నాకు అప్పుడు దాకా ఆలోచనే లేదు. ఎందుకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయమన్నా, ఏం కోరుకోమన్నా, నాకు ఫస్ట్ నుంచి లేదు. నేను వాళ్ళతో సినిమాలు చేసినప్పుడు ఫోటో అడగలేదు. నేను చిరంజీవి గారితో సినిమా చేసిన, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేశా, ఇన్ని రోజులు చేసినా నేను ఏ రోజు ఫోటో అడగలేదు. నేను నా ఎదురుగా అందరూ ఫోటోలు అడుగుతారు, దిగుతారు, నేను అడగలేదు అసలు. ఇక్కడ చెరిగిపోయిన ఫోటో ఇక్కడ ఉంటుండగా ఫోన్లో ఫోటో ఎందుకన్నా నాకు, ఎప్పుడు డిలీట్ అయిపోతే దానికి అసలు లేని ఫోన్లో ఫోటో ఇది కాదా ముద్రపడాల్సింది ఫోటో. బయట వేసుకునే ఫోటో కూడా కాదు, పచ్చబొట్లు అభిమానం అంటే లోపల ఉంటుంది చూడన్నా, టచ్ అయిపోయి లోపల పట్టుకొని అది ఫోటో, అది ఎప్పటికీ చెరిగిపోదు. ఆ ఫోటో ఉంటుండగా ఫోన్లో ఫోటోలు నాకెందుకు, అది నేను ఫోటో అడగలేదు ఇప్పుడు దాకా. చిరంజీవి గారిని అడగలేదు, పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు. చూసారు సోషల్ మీడియాలో నా ఫోటో ఎక్కడైనా వాళ్ళిద్దరితో నాది ఒక్క ఫోటో ఉన్నా సరే అక్కడైనా చూపించండి నాకు. ఎక్కడ ఉండదు. ఎందుకంటే అది నా ప్రత్యేకమైన నా మైండ్, నా అభిమానం. ఏం ఎక్స్పెక్ట్ ఉండదు, ఈయన ఇస్తాడా, ఈయన చేస్తాడా, ఏమీ ఉండదు. ఏమి ఉండకంటే ఉంటాను నేను ఎప్పుడు. అభిమానంతో వెళ్ళి చేస్తాను అంతే. మా మామ మాట అనేసరికి ఒక్కసారిగా ఫస్ట్ లేని ఐడియా కూడా, డౌట్ కూడా వచ్చింది. నిజమే కదా,
చేశానే ఈయనకి చెప్పలేదు నేను. మరి ఈ చేసింది నాకు తెలిసి ఉంటుంది ఆయనకి. తెలియలే ఎక్కడ శ్రీకాకుళం చేసింది ఆయనకి ఎలా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఏమని ఉంటే ఈ లోకల్లోనే తిరిగితే తప్ప కానీ అంత పాపులర్గా మనం కాదు కదా. తెలిసినా తెలిగిపోయిన ఇప్పుడు ఏంటి, తెలిస్తే ఏంటి తెలిగిపోతే ఏంటి, అభిమానం చేయాలనిపించింది చేసాం. మొన్న కూడా అలాగే 2024 ఎలక్షన్ మొన్న కూడా వెళ్ళి వారం రోజులు చేశారు. వారం రోజులు. కాకపోతే ఈసారి అయితే ఏమి లేవు పట్టుకెళ్ళడానికి నా కాడ. ఓకే, ముందే చెప్పాను నాయన డీజిల్కి తినడానికో ఏదో ఉండడానికి ఏదో మీరే చూసుకోండి బాబు, మరి నేనైతే ఏం తేలేదు, నేను నన్ను వదిలేసారు ఇలాగా, డీజిల్కి కూడా తేలేదు నేను అని అంటే శంకర్ సరేలే అని చెప్పి ఆ డీజిల్ గీజిల్ అలే కొట్టించి చూసుకుంటారు అంతే. అంతకుమించి ఇంకేం ఎక్స్పెక్ట్ లేదు. ఓన్లీ అభిమానం. ఏదైనా ఆయన అభిమానానికి కొంచెం నేను రుణపడి ఉంటాను అంటే ఇలాంటప్పుడే అది నేను ఆ అభిమానాన్ని రుణం తీర్చుకోవాలి. ఈ టైంలో మరి నాన్నటోడు వచ్చి ఆయన కొంచెం సపోర్ట్ చేయాలి. అలాగే వచ్చారు చాలామంది వచ్చి చేశారు. ఎవరిని నేను విమర్శించలేదు, ఏ రాజకీయ నాయకులను విమర్శించలేదు, ఏ పార్టీని తప్పు పట్టలేదు. కేవలం కళ్యాణ్ గారి అభిమానం కోసం జనసేనను గెలిపించండి, జనసేనకు సపోర్ట్ చేయండి, గాజు గ్లాస్కి ఓటు వేయండి, మా పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి, గెలాలి. ఓన్లీ అభిమానమే, ఆయన మీద అభిమానమే మాట్లాడాను తప్ప ఈ పార్టీ వాడు ఎలాగొన్నాడు, ఆ పార్టీ వాడు అలాగొన్నాడు, ఆ పార్టీ ఏంటి, ఈ రాజకీయ నాయకుడు ఏంటి అని ఎక్కడ ఏ మాట నేను అవసరం లేదు, నాకు అవసరం లేదు అనే హక్కు లేదు, అసలు అనకూడదు కూడా. ఓకే, ఎదుటోళ్ళని విమర్శించడానికి ఫస్ట్ మనకు ఒక హక్కు ఉండాలి, మనకు ఒకటి ఉండాలి కదా. ఏం పర్సనల్ ఏమైనా ఉన్నాయా గొడవలు? ఏం లేవు కదా. అనే హక్కు నీకు ఎక్కడదే, యువతలో నన్ను హక్కు. నీ గొప్ప ఏంటో చెప్పుకో, నీ మంచి ఏంటో చెప్పుకో, నువ్వేం చేస్తావో చెప్పు ఫస్ట్ జనాలకి. నువ్వు వస్తే పరిపాలన ఏం చేస్తావో చెప్పు, నువ్వు వస్తే అభివృద్ధి ఎలా మారుతుందో చెప్పు, నువ్వు వస్తే ఉపాధులు ఏమిస్తావో చెప్పు, యువతను ఎలా కాపాడుతావో చెప్పు. శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ శంకర్లాగా హైదరాబాద్ పారిపోయి వచ్చి యువతను చూడకూడదు. నువ్వు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా, ఉపాధి కల్పించేటట్టుగా, వాళ్ళ కుటుంబాలతోనూ వాళ్ళ అమ్మా నాన్నలతోనూ వాళ్ళ భార్య బిడ్డలతో అక్కడే గడిపినట్టుగా వాళ్ళని ఉపాధి అలా కల్పించేటట్టుగా చేయాలి. వలసలు పోయేటట్టుగా చేయకూడదు యువతని. ఇంకొక దగ్గర బతకాలి తప్పదు, ఇంక బతకలేమనే రోజులు రాకూడదు ఎవరికి కూడా. అలాంటి గురించి మాట్లాడాలి. అభివృద్ధి అంటే అది. అంతేగాని ఎంతసేపు ఈయన ఆయనని, ఆయన ఈయనని, ఈయన అతన్నని, అతను ఇతన్నని, ఇదే సరిపోయింది వీళ్ళ మధ్యలో రాజకీయం. ఓకే, నేను తిట్టాలంటే ఎంతసేపు అన్నా మైక్ తీసుకొని జనాల ముందు ఒకసారి వచ్చేది తిట్టేస్తాం, ఎవరిని పెడతాడని మైక్ దొరికితే. ఎందుకు, దేనికి, దానివల్ల ఏం ఉపయోగం? నీ నాలుగు తిడితే వాళ్ళు నన్ను తిడతారు. కానీ అక్కడ క్యాంపెయిన్లో మరి పరిపాలన గురించి చెప్పాలిగా, ఏం చెప్పారు ప్రజలకి? నేనే చెప్పాను, నాకు తెలిసింది నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ అని మంచోడు, మంచి మనసున్నాడు, తన కడుపులో నుండి కూడా తీసి అవతలడికి పెడతాడు, ఏది దాచుకోడు, ఏది దోచుకోడు, ఏది మిగిల్చుకోడు, సంపాదించిందంతా నా అక్క చెల్లెలకి, ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, నా యువతకి, వాళ్ళ భవిష్యత్తుల కోసమే ఖర్చు పెడతాను అని మాట ఇచ్చినోడు. మరి ఇంతమందికి అవకాశాలు ఇచ్చారు కదా, అందరినీ చూశారు కదా, మరి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఒకసారి చూడండి ఈయన ఏం చేస్తాడు అనేది. చేస్తే ఉంటాడు, చేయకపోతే పంపించేస్తారుగా మీరే మళ్ళీ. మెజారిటీ నిర్ణయం ప్రజలదే కదన్నా. అంతేగా మరి, అంతేగా. ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు చేస్తున్నారనేది వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఓకే, మెరుగ్గా అందరికంటే మెరుగ్గా బాగా చేశాడంటే కాపాడుకోండి అతను. ఓకే, లేదు ఇంతకుముందు ఉన్నోళ్ళే బెటరు ఏమి లేదంటే తీసేయండి. మరి మీరు తీయాలంటే హక్కు ఉంటే ఫస్ట్ ఇవ్వాలి కదన్న, అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే తీసే హక్కు నీకు లేదు, ఎవరికీ లేదు. అంతే కదన్న. అప్పుడు ఓనర్ నువ్వే, మీ వర్కర్ పవన్ కళ్యాణ్ మీకు సేవ చేస్తున్నాడు, మీరు ఓనర్లు, ఆయనకి జాబ్ ఇచ్చి జీతం ఇస్తున్నారు. మీరు ఇచ్చిన జీతానికి ఆయన జాబ్ బాగా చేస్తే ఉంచుకుంటారు, చేయట్లేదంటే మీరే తీసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ మీదే. మీరు తీసేయాలంటే ఫస్ట్ పనివాళ్ళని పెట్టుకోవాలిగా, ఒక అవకాశం ఇవ్వాలిగా, డ్రైవర్కో లేకపోతే ఇంట్లో పనిచేసిన వాడికి. ఇప్పుడు వస్తుంది పిఠాపురం, అది అవకాశం వచ్చిన తర్వాత మరి ఈయన పరిపాలన కూడా ఒకసారి చూస్తే సరిపోద్ది. ఇంకా అందుకని కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా కింద క్యాడర్ను ఖచ్చితంగా గుర్తించాలి అనేది ఇక్కడ ఒకటే. కళ్యాణ్ బాబు గారనే కాదు, ఎనీ లీడర్ రాజకీయంలో ఉండే ప్రతి పెద్ద స్థాయి లీడర్లో కింద స్థాయి నోడిని పట్టించుకోవాలి 100%. వాడిని అడగాలి, నువ్వు ఎలాగున్నావురా, తిన్నావా, నీ కుటుంబం ఎలాగుంది, మీ ఊరోళ్ళు ఎలాగున్నారు, నీ పరిస్థితి ఎలాగుంది, నీ ప్రాంతం ఎలాగుంది,
ఓకేనా, పర్లేదా, ఏమైనా ఉన్నాయా ఖర్చులకి, ఏమైనా ఉన్నాయా, ఏముండవు వాళ్ళ దగ్గర. ఏమైనా ఉందా, పోనీ ఏమైనా చెయ్యాలిగా, ఏమైనా మాట్లాడాలిగా, కనీసం ఎవరు వెళ్ళి కలవడం అవ్వదు, ఒక ఫోన్ అయినా చేస్తే. ఈరోజు అన్న శ్రీకాకుళం జిల్లాలో అసలు మనిషి కనబడిన ప్లేసుల్లో కూడా ఉండేవాడిని పట్టుకోవడానికి కూడా ఈజీయే ఫోన్ కాల్. అవును, అడిగితే నెంబర్ ఎక్కడి నుంచి రాదన్నా, నీకు మనసు ఉండాలి, నీకు అభిమానం ఉండాలి, కింద స్థాయి వాళ్ళ మీద వారితో మాట్లాడే ఒక సెకండ్ నెంబర్ నీకు దొరకాలంటే, ఎలా ఉన్నావు, బాగున్నావు తమ్ముడు, బాగా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్, త్వరలో కలుద్దు, అది ఒక మాట ఏదో ఆడికి కొండంత బలం వస్తుంది. కింద స్థాయి ఉన్నోడికి ఏ లీడర్కైనా సరే, కింద స్థాయి ఉన్నాడు పాపం కొండంత బలం. అప్పుడు ఇంకా ఇంకా జాగ్రత్త పడతాడు, జాగ్రత్త పడి ఇంకా 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 మెరుగ్గా ఇంకా బాగా చేయడానికి. ఎనీ పొలిటీషియన్, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ, ఏ పార్టీలు ఉన్న లీడర్లు అయినా సరే, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎంపీల వరకు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఎనీ పార్టీ కింద స్థాయి ఊర్లలో పనిచేసుకునే కింద స్థాయి లోకల్ లీడర్లు పట్టించుకోవాలి. ఓకే, నాకైతే ఎక్కువ మంది కనబడ్డారండి అలాగా. ఓకే, వాళ్ళ అవస్థలు పడుతున్నారు, వాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళ బట్టలు నలిగిపోతున్నాయి, చెప్పులు చిరిగిపోతున్నాయి, చెప్పులు లేకుండా కూడా నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఎక్కడ మరి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అంటే 2019 నుంచి ఈ ఎలక్షన్ వరకు మీరు గమనించిందండి, ఆంధ్రప్రదేశ్ని దేశం అంతా చూస్తుంది. అట్టి వీళ్ళు తిట్టుకుంటుంటే, వీళ్ళని ఒకళ్ళని అనుకుంటుంటే, పక్క రాష్ట్రం వాళ్ళు కుర్చీల మీద కూర్చొని చూస్తున్నారు, టీవీలో నవ్వు కూడా బాగా చూడరా, ఆయన బాగా తిడుతున్నాడే, ఆయన తిడుతున్నాడే, ఈయన ఖాళీగా ఉన్నాడు, నువ్వు కూడా అన్ని లోపు ఆయన ఎంటర్ అయిపోతాడు, సో తిట్టుకోండి బాగుంది అని ఎంజాయ్ చేస్తున్నారు బయట. ఓకే ఓకే, మరి అంతే కదన్నా, మీరు తిట్టుకొని, మీరు పగల పెట్టుకొని, మీరు అనేసుకొని, మీరు తిట్టుకుంటే సొసైటీలో ఉన్న ప్రజలకి మీరు ఏమి ఇస్తున్నారు? మార్పు ఏం నేర్చుకోమని మీరు వాళ్ళకి ఇస్తున్నారు? ఏం సలహా ఇస్తున్నారు? అంటే ఇలా తిట్టుకోమని సలహాలు ఇచ్చేది, మాలాగా మీరు కూడా తిట్టుకోండి భవిష్యత్తులో అని చెప్పి యువతకి ఏమిస్తున్నారు? ఆడబిడ్డలకు ఏమిస్తున్నారు? పథకాలు ఇస్తున్నారు, ఎన్నో ఉన్నాయి, ఒక పొలిటికల్గా ఏవో ఉంటాయి వాళ్ళకి, పర్సనల్, మనకు సంబంధం లేదు. ఈ తిట్టుకోవడం ఏంటి దరిద్రంగా? ఒక ముఖ్యమంత్రి అయినా ఒక మర్యాద ఉండదు, ఒక గౌరవం ఉండదు, ఎవరికి లేదు. ముఖ్యమంత్రి మంచోడా చెడ్డోడా ఏంటి అనేది పక్కన పెడదామన్నా, మనకు అది సంబంధం లేని మ్యాటరు. కనీసం ఆ పదానికైనా గౌరవం ఇవ్వాలిగా, ఆ పోస్ట్కైనా గౌరవం ఇవ్వాలి కన్నా. ముఖ్యమంత్రి ఏంటన్నా ఆంధ్రప్రదేశ్ని కాపాడే ఒక తండ్రి లాంటి ఆయన. ఎనీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ ప్లేస్లో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా ఆ పదానికి ఒక గౌరవం ఇవ్వాలిగా. అది లేదు ఇప్పుడు. అదే నాకు బాధ. అదే నాకే కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రిని తిడుతున్నారన్న. ఎవడు పెడతాడు ఫోన్లలో, సోషల్ మీడియాలో. అంటే ఒక పద్ధతి లేదా, ఒక మర్యాద లేదా, నీకు భయం లేదా? ఫస్ట్ చట్టం ఎలా ఊరుకుంటుంది అసలు? ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి గారిని అనే స్థాయి నువ్వు అడుగు, నీ హక్కులను అడుగు, ముఖ్యమంత్రి గారిని అడుగు డైరెక్ట్. అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా, మరి మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయన్నా, మరి మా పరిస్థితులు ఎలా ఉన్నాయన్నా, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదన్నా, ఒక్కసారి చూడన్నా, మా వైపు ఒకసారి చూడన్నా, మా బతుకులు ఎలాగ ఉన్నాయే, మరి మాకు రావాల్సినవి ఏమీ రావట్లేదన్నా, మాకు అందాల్సిన ఏమి అందట్లేదన్నా, మరి ఎలాగన్నా మాకు అది నీ హక్కు. నీ హక్కు నువ్వు ప్రశ్నించు, నువ్వు అడుగు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎంపీ గానో, ఒక రాజకీయ పొలిటీషియన్ గానో ఆయన మీకు ఇచ్చిన హామీల ప్రకారంగా చేస్తాడా లేదని తర్వాత, చేయకపోతే ఇంకొకసారి ప్రశ్నించు, అడుగు. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు. ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ మా ఊర్లో అని నువ్వు వెళ్ళు. అంతేగాని నువ్వు డైరెక్ట్ అయిపోయి కుటుంబాల మీదకి వెళ్ళిపోయి, ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోయి, నువ్వు పేరెత్తి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడేసి ఇదైపోతే ఆ స్థాయి ఏంటి అసలు ఏంటి? ఇదొకటన్నా బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఓకే ఓకే, ఒక క్యాండిడేట్ అయిన స్థాయి అనేది గుర్తించట్లేదు, చూడట్లేదు.
ఆయన ఏంటనేది చూడట్లేదు, కనీసం ఆయన ఇది చూడట్లేదు, ఏమీ చూడట్లేదు. ప్రతి ఓడు ఫోన్లో పెట్టి తిట్టడమే కాదు ఏటో మరిక. అది నాకు అనిపిస్తుంది, ఏంటి మన ముఖ్యమంత్రికి మనమే గౌరవం ఇవ్వకపోతే మనమే. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి అన్నం పెట్టి రాడన్నా. ఆయన ఏం దేవుడా భూమండలం మీద కూర్చొని విష్ణుమూర్తిలాగా బుష్ అంటే అందరికి ఒకేసారి భోజనాలు వెళ్ళిపోవడానికి? ఆయన ఏం ఏసుప్రేబా 3 చేపలను 16 చేపలను చేసి అందరికీ భోజనాలు పెట్టడానికి? 4 రొట్టెలను 100 రొట్టెలు చేసి 100 మందికి ఒకసారి పంపడానికి? మాయలు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా? మనిషేగా ఆయన కూడా. నేనే కాదు, ఎనీ ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే దేవుడు కాదు, మనిషే. ఆయన మనిషే. ఆయనకేం 16 చేతులు లేవు కదా, 2 చేతులు ఉన్నాయి కదా. అంతే కదా, అది కూడా ఆలోచించాలి కదన్నా. ఇప్పుడు ఆయన చెప్తాడు, చుట్టుపక్కల ఉన్న క్యాంటీన్లు చేస్తారు ఇవన్నీ. మీరు అడగండి, నిలదీసి అడగండి, మీ హక్కుల్ని అడగండి, మీ అభివృద్ధిని మీరే ప్రశ్నించండి, అడగండి. అది ఒక పద్ధతిగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీరు అడగండి. అంతేగాని డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇదే ఏటన్నది ఏ రాష్ట్రంలో లేదు. ఇలాగా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ముఖ్యమంత్రిని డైరెక్ట్ అనే స్థాయి ఏ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఇప్పుడు దాకా ఏ రాష్ట్రాల్లో లేదు. ఎవరైనా అనరు, అనుకుంటూ పొలిటికల్గా వాళ్ళు ఏదో మీటింగ్లు అంటారు తప్ప ఎవరు ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పెడతాళ్ళు అనే దానికి లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది, ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. అది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నది. అది ఒక్కటే కొంచెం ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఓకే. ఈయనన్నో రేపొద్దున వచ్చిన ముఖ్యమంత్రి నాన్నరా, తర్వాత వచ్చిన వాళ్ళు నాన్నరా అనకంటే ఎవరిని ఉన్నారన్న అంటారు, అందరిని అంటారు. ఓకే. ఎవరు వచ్చినాక అయ్యే సేవలు, అయ్యే పథకాలు, అదే వ్యవహారం. ఏవో ఉన్నాయంట, లక్షలు వేల కోట్లు అప్పులు ఉన్నాయంట. ఎవరు వచ్చి పాపం ఏం చేస్తారన్నా చెప్పన్నా? ఏదో అంతే చేస్తారంతే. మార్పు, ఇంకొంచెం మార్పు రావడానికో లేకపోతే ఇంకొంచెం బెటర్గా చేయడానికో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం తాపత్రయపడుతున్నారు. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు మరి ఏం చేస్తారు, ఏం చూపిస్తారు అనేది మరి చూద్దాం. అది కూడా కమెడియన్ నుంచి విలన్గా చేయాలనుకున్న నీ కోరిక త్వరలో నెరవేరి మళ్ళీ సునీల్ గారి లాగా ఓ మంచి క్యారెక్టర్ పడి విలన్ షేడ్ లో ఎలా ఉంటావు చూద్దాం. అదే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏది కళ్యాణ్ గారు పొలిటికల్ గా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా చూడాలని మనకు ఉందో అట్లా నేను వెళ్ళైతే ఈ చూడాలన్నా. ఆల్ ది బెస్ట్. ఏమన్నా అన్ని ఇంకా దైవజ్ఞ మన ఇది తప్పకుండా చూడాలి. ప్రయత్నం అంతే. ప్రయత్నిస్తా ఉండాలి అంతే. మన చేతిలో ఉండదు, మిగతాయి మన చేతిలో ఉండవు. అంతే. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్నిటికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంజనయ్య.